నేర్చుకుంటున్నాం. And I believe, God is blessing each of us through His word. దేవుడు తన వాక్కు ద్వారా మనందరినీ మరి దీవిస్తున్నాడని నమ్ముతున్నాం. You can share your testimonies with us. You can text us and let us know, how you've been blessed by these meetings. ఈ యొక్క కూడికల ద్వారా మీరు ఎలా దీవించబడుతున్నారు అనేది మాకు మరి మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేదంటే మీరు కాల్ చేసి చెప్పవచ్చు. Amen. Because I believe, wherever the word of God is preached, lives are changed. నేను నమ్మే విషయం ఏంటంటే దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడ్డా అక్కడ జీవితాలు మారుతాయి. Because the word of God has power. ఎందుకంటే దేవుని మాటకు శక్తి ఉన్నది. His word contains power. ఆయన మాట శక్తితో నిండుకొని ఉన్నది. Amen. And that power changes and transforms our lives. ఆ శక్తి మన జీవితాల్ని మార్చి రూపాంతరపరుస్తుంది. I can vouch you on this and I can promise you on this that if you are a person who's receiving the word and applying it in your lives and living according to it, you are bound to see blessings in your life. ఈ విషయాన్ని నేను నిశ్చయంగా మీతో చెప్పగలను. ఏంటంటే మీరు దేవుని వాక్యాన్ని విధేయత చూపుతూ దాని ప్రకారము నడుచుకునే వ్యక్తులైతే, వాక్యానుసారంగా జీవించే వ్యక్తులైతే అప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా మీరు దీవించబడాల్సిందే. Amen. And I'm telling you, don't just be hearers but be the doers of God's word. నేను చెప్తాను, మరి దేవుని వాక్యాన్ని కేవలం వినువారు మాత్రమే కాదు, దాని ప్రకారం నడుచుకుని వారై ఉండండి. If you apply these principles that you're learning, మీరు నేర్చుకుంటున్న ఈ సూత్రాలను మీరు పాటించగలిగితే, I'm telling you, this word has power to change. నేను చెప్తా ఉన్నాను, ఈ వాక్యానికి మార్చే శక్తి ఉన్నది. Hallelujah. Hallelujah. So this evening I was praying, I was asking God of what He wants to talk to His people. ఈ సాయంకాల వేళలో దేవా నీ ప్రజలతో నీవేం మాట్లాడాలనుకున్నావని నేను అడుగుతా వచ్చాను. And God was telling me to talk on, the secret of living in the blessing of God. మరి దేవుడు ఒక రహస్యాన్ని చెప్పమని నాకు చెప్పి ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదంలో ఎలా కొనసాగాలి. The secret of living in God's blessing. దేవుని యొక్క ఆశీర్వాదంలో ఎలా బ్రతకాలి. Amen. Amen. We need to learn that, that secret. మనము ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. Do you know that God created you for blessing? మీకు తెలుసా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదము కొరకే పిలుచుకొని ఉన్నాడని. Hallelujah. Hallelujah. God designed you to live in blessing. మీరు ఆశీర్వాదములో ఉండడానికే దేవుడు మిమ్మల్ని సృష్టించుకున్నాడు. Other day I shared a post on Facebook. నేను ఫేస్బుక్ లో ఒక దినాన ఒక పోస్ట్ చేశాను. I talked about the word care. జాగ్రత్త అనే పదాన్ని, కేర్ పట్టించుకోవడం అనే పదాన్ని నేను అక్కడ మాట్లాడి ఉన్నాను. The Bible says that God cares for us. బైబిల్ ఏమంటుందంటే దేవుడు మన ఎడల పట్టింపును కలిగి ఉన్నాడు. Amen. And the word care means to anticipate our needs and meet them. మరి పట్టించుకోవడం అంటే ఏంటంటే మన అవసరతలు ఏంటో తెలుసుకొని వాటిని మరి నెరవేర్చడము. That's what parents do, right? తల్లిదండ్రులు అదే చేస్తారు కదండి. You anticipate the needs of your children. మీ పిల్లల యొక్క అవసరతలు ఏంటో మీరు తెలుసుకుంటారు. You anticipate them even before those needs come. You anticipate them. వారి యొక్క అవసరతలు వారి వద్దకు రాకముందే మీరు ముందుగానే ఊహించుకుంటారు ఈ అవసరత ఉంటుందని. When your child is growing, you think about their schooling, you think about their clothing, you think, even before the child comes and asks you, you anticipate it and you meet it even before, that need arises. మరి మీ యొక్క పిల్లలు ఎదుగుతా ఉన్నప్పుడు మరి మీరు ఆలోచిస్తూ ఉంటారు, వారి పాఠశాలకు వెళ్ళిన తర్వాత వస్త్రధారణ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి మీ పిల్లలు మీ యొద్దకు వచ్చి అడగక ముందే వారికి రాబోయే అక్కర్లేంటో మీరు ముందుగానే గ్రహించి మీరు వాటన్నిటిని తీర్చగలుగుతారు. Hallelujah. Hallelujah. So that's the heart of a parent. చూడండి, తల్లిదండ్రులకు ఉండేటువంటి హృదయం అది. That's why we are called caretakers. అందుకే మనము జాగ్రత్తగా చూసుకునే వారమని పిలవాలి. Hallelujah. 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 And God is our caretaker. చూడండి, దేవుడు మనల్ని పట్టించుకునేవాడు. When God wanted to create man, ఆలోచించండి, దేవుడు మానవుని సృష్టించాలనుకున్నప్పుడు God didn't create man first and then think, oh, he's hungry, let me make some trees. దేవుడు మొదటగా మానవుని సృష్టించి తర్వాత మానవునికి ఆకలి అవుతుందేమో కాబట్టి because he's hungry, he didn't create the tree. చూడండి, మరి ఆ యొక్క ఆకలి అవుతుందని వృక్ష ఫలాన్ని సృష్టించలేదు. Oh, you're hungry? మీరు ఆకలి కొని ఉన్నారా? Oh, let me make you something. నేను ఏదైనా చేయనివ్వు. God didn't create man and then think, oh, they need oxygen, let me create oxygen. దేవుడు
మానవుని సృష్టించిన తర్వాత అయ్యో వారికి ఆక్సిజన్ అవసరం ఉంటుందేమో అని ఇప్పుడు ఆక్సిజన్ సృష్టించాలనుకోలేదు. See, God didn't create us like that. చూడండి, దేవుడు మనల్ని ఆ రీతిగా Even సృష్టించాడు. before He created us, చూడండి, ఆయన మనల్ని సృష్టించక ముందే He thought about everything that we need. మనకు కావాల్సిన ప్రతి అవసరత గురించి ఆయన ఆలోచించాడు. And He met it even before we had a need. మనకు అవసరత రాకముందే వాటిని ఆయన తీరుస్తూ See, వచ్చాడు. that is the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదం అటువంటిదండి. And Adam and Eve were living in the blessing of God. అయితే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆశీర్వాదంలో నిలిచి It was ఉన్నారు. only after they fell into sin, the world, the creation got corrupted. చూడండి, వారు పాపములో పడిపోయాకే ఈ యొక్క సృష్టి ప్రపంచము మరి పాడైపోయి ఉన్నది. And man needed a miracle. మరి వారికి ఒక అద్భుతం కావాల్సి వచ్చింది. Amen. But God never designed them to live from miracle to miracle. అయితే దేవుడు ఎప్పుడు కూడా వారి ఒక అద్భుతం తర్వాత మరొక అద్భుతం కోసం బ్రతకాలని సృష్టించలేదు. Because miracle needs a crisis. అద్భుతం జరగాలంటే ఏదో ఒక విపత్తు అక్కడ కలగాలి. Without a crisis, there is no miracle. విపత్తు లేకుండా అద్భుతం లేదు. Miracles happen during times of crisis. ఆపదల సమయంలోనే అద్భుతాలు జరుగుతాయి. But God never created man to live from miracle to miracle. అయితే మానవుని ఒక అద్భుతం తర్వాత మరొక అద్భుతం కొరకు బ్రతకడానికి సృష్టించలేదు దేవుడు. But God wanted man to live in His blessing. కానీ దేవుడు తన ఆశీర్వాదంలో మానవుడు ఎల్లవేళలా And His ఉండాలనుకున్నాడు. blessing was abundant. ఆయన యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. That even before a need arose in their life, they had the supply. చూడండి, మరి వారి జీవితంలో ఒక అవసరత రాకముందే వారికి సమకూర్పు ఉన్నది. That is the blessing of God. అది అండి దేవుని యొక్క ఆశీర్వాదం. And God wants us to live in that blessing. దేవుడు మనం ఆ దీవెనలో ఉండాలని కోరుతున్నాడు. God wants us to live in that place where all our needs are met. మన అవసరతలన్నీ తీరే స్థాయిలో మనం బ్రతకాలని I'm not just కోరుతున్నాడు. talking about material needs. ఇప్పుడు ఆలోచించండి, నేను భౌతిక అవసరతల గురించి మాట్లాడట్లేదు. I'm talking about being met spiritual needs. నేను మరి ఆత్మీయ అక్కర్లు తీర్చడం గురించి I'm మాట్లాడుతున్నాను. talking about emotional needs, తర్వాత భావోద్వేగాల అవసరతలు, relational needs. సంబంధ సహిత అక్కర్ల గురించి I'm telling you, every area of your life. నేను చెప్తున్నాను. మీ జీవితంలో ఉన్న ప్రతి విషయంలో To be in a place of blessing, మీరు ఆశీర్వాదంగా ఉండే స్థాయిలో ఉండాలి. the meaning is that there is nothing broken in your life and there is nothing lacking in your life. దాని అర్థం ఏంటంటే మీ జీవితంలో ఏది కూడా విరిగిపోదు, అంత మాత్రమే కాదు ఏది కూడా మీకు కొదవగా ఉండదు. God wants us to live in that place అటువంటి గొప్ప స్థాయిలో మీరు ఉండాలని దేవుడు where we are కోరుతున్నాడు. living with satisfaction, మనం తృప్తితో బ్రతకాలని where కోరుతున్నాడు. we live happily, rejoicing మనం ఆనందిస్తూ సంతోషంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. rejoicing in Him, rejoicing in His love, rejoicing in His blessing. మనం ఆయన యందు, ఆయన ప్రేమ యందు మరియు ఆయన యొక్క ఆశీర్వాదం యందు ఆనందించాలి. The reason why God wants us to live in blessings, ఆలోచించండి, మనల్ని ఎందుకు దేవుడు ఆయన ఆశీర్వాదాల్లో జీవించమంటున్నాడంటే because all blessings flow from Him. ఎందుకంటే అన్ని ఆశీర్వాదాలు ఆయన గుండానే ప్రవహిస్తాయి. Hallelujah. హల్లెలూయా. He is a God of blessing. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. He is a God who gives us favor. మనకు ఆయన మరి దయ చూపే దేవుడై ఉన్నాడు. Hallelujah. The blessing of God is God's favor. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం మరేంటో కాదు, ఆయన చూపే దయయే. Hallelujah. Hallelujah. And His favor is our ability to prosper. మరి ఆయన చూపే దయ ద్వారా మనము వర్ధిల్లగలిగే సామర్థ్యాన్ని పొందుతాం. Hallelujah. హల్లెలూయా. Today God wants to empower people to prosper. ఈ రోజు దేవుడు తన ప్రజలు వర్ధిల్లడానికి కావాల్సిన ఆ సామర్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. And that ability to prosper is His blessing. మరి ఆ యొక్క వర్ధిల్లుటకు వచ్చే సామర్థ్యమే ఆయన ఆశీర్వాదం. That's why it says in the book of Proverbs, the blessing of the Lord makes us rich and adds no sorrow with it. అందుకే సామెతల గ్రంథంలో బైబిల్ అంటా ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, మరి దానిలో ఏ విధమైన దుఃఖం కూడా ఉండదు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Today we are blessed, church. సంగమా, నేడు మనం దీవించబడ్డాం. Hallelujah. హల్లెలూయా. So how do we live under the blessing of God? అయితే మనం ఎలా దేవుని ఆశీర్వాదంలో బ్రతకగలము? What is the secret of living in the blessing of God? దేవుని ఆశీర్వాదంలో బ్రతకడానికి ఉన్న రహస్యం ఏంటి? Is we live in the blessing of God through our relationship with God. మనము దేవునితో కలిగి ఉన్న సంబంధములో నుండి మనము ఆ ఆశీర్వాదంలో బ్రతకగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. It was through the relationship that Adam and Eve had with God. ఆలోచించండి,
ఆదాము అవ్వలు దేవునితో కలిగి ఉన్న ఆశీర్వాదం ద్వారానే సంబంధము ద్వారా through the relationship they received the blessings. వారు ఆ సంబంధం ద్వారా వారు ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారు. Hallelujah. Hallelujah. Today, because we are related to God, ఈ రోజు మనం దేవునితో సంబంధులము కాబట్టి we are blessed. మనము దీవించబడ్డాము. Hallelujah. Hallelujah. Let's go to Galatians chapter 3. గలతీ పత్రిక 3వ అధ్యాయానికి Are వెళ్దాం. you with me today? ఈ రోజు నాతో ఏకీభవిస్తున్నారు. Galatians chapter 3. గలతీ పత్రిక 3వ అధ్యాయం. I'm telling you, this is going to bless you. నేను చెప్తున్నాను, ఇది మిమ్మల్ని దీవిస్తుంది. It is going to bless you, your life. ఈ రోజు మీ జీవితాన్ని ఇది తాకుతుంది. Galatians chapter 3. గలతీ పత్రిక 3వ And అధ్యాయం. let's read from verse 13 and 14. 13-14 వచనాలు చదువుకుందాం. For Christ has redeemed us from the curse of the law, having become a curse for us. For it is written, cursed is everyone who hangs on the tree, that the blessings of Abraham may come upon Gentile in Christ Jesus, that we might receive the promise of the Spirit through faith. Galatians 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. Amen. ఆమేన్. See, what is Abraham's blessing? అబ్రహాము యొక్క ఆశీర్వాదం అంటే ఏంటండి? Abraham's blessing is not his material things. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఆయన యొక్క ఆస్తులు కాదండి. If that was the case, then the tent of Abraham is already torn and it's gone. ఒకవేళ ఆయన ఆస్తులే మన ఆశీర్వాదం అంటే అబ్రహాముకున్న గుడారాలు ఇదివరకే చీల్చివేయబడ్డాయి. All his camels and horses are dead. అతని యొక్క ఒంటెలు, తన యొక్క గుర్రాలు, తన పశు సంపద అంతా కూడా చనిపోయింది. All the gold and silver he had is gone. It's not there. అతనికున్న వెండి బంగారములన్నీ కూడా పోయాయి అన్ని. So what is Abraham's blessing? ఆలోచించండి, అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి మరి? And I'm going to give you a new perspective on this. దీని మీద ఒక నూతనమైన దృష్టిని నేను మీకు కలిగించాను. The blessing of Abraham is that it is through the promise that God made with Abraham, we receive relationship with God. చూడండి, అబ్రహాము యొక్క ఆశీర్వాదం అంటే ఏంటంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి మనము దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాం. Hallelujah. Hallelujah. That we are brought into the family of God. దాని ద్వారానే మనం దేవుని యొక్క కుటుంబంలోకి చేరగలిగాం. Hallelujah. 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 Abraham had this relationship with God. అబ్రహాము దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. And through that relationship, ఆ సంబంధం ద్వారా amen, he had prosperity. అతనికి వర్ధిల్లత వచ్చింది. Hallelujah. Hallelujah. See, the prosperity in the life of Abraham, అబ్రహాము జీవితంలో కలిగిన అభివృద్ధి it was a byproduct of his relationship with God Jehovah. ఎలా కలిగిందంటే యెహోవా దేవునితో అతడు కలిగి ఉన్న సంబంధము ద్వారా దానంతట అదే ఆశీర్వాదం వచ్చిందండి. Hallelujah. Hallelujah. He was blessed because he had God. దేవుడు తనలో ఉన్నాడు కాబట్టి అతడు దీవించబడ్డాడు. Hallelujah. Hallelujah. It was his relationship with God that brought blessing in his life. చూడండి, దేవునితో తను కలిగి ఉన్న సంబంధమే తనను దీవించగలిగింది. Hallelujah. Hallelujah. The presence of God, the relationship with God, it brings fruitfulness. It brings blessing in our life. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరి దేవునితో ఉన్న సంబంధము మన జీవితాల్లో మరి ఫలభరితమైన కార్యాలని, మన జీవితాల్లో ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. Not only Abraham was blessed, చూడండి, అబ్రహాం మాత్రమే but దీవించబడలేదు. everyone who came in contact with Abraham was blessed. అబ్రహాము దగ్గరికి వచ్చి ఆయనను ఎవరు కలుసుకున్నా, ఎవరు అతనితో సంబంధం పెట్టుకున్న వారందరూ దీవించబడ్డారు. Lot was blessed because of Abraham. ఆలోచించండి, లోతు దీవించబడింది అబ్రహాం ద్వారానే. Hallelujah. Hallelujah. Hagar and his son were blessed because of Abraham. అబ్రహామును బట్టి ఆగరు తన కుమారుడు దీవించబడ్డారు. Because of Abraham, Egyptians were blessed. అబ్రహామును బట్టి ఐగుప్తీయులు సైతం దీవించబడ్డారు. Because of Abraham, the Philistines were blessed. అబ్రహామును బట్టి ఫిలిస్తీయులు దీవించబడ్డారు. Whoever came in contact with Abraham, ఆలోచించండి, ఇప్పుడు అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చినా they were blessed. వారు దీవించబడ్డారు. Why? ఎందుకని? Because Abraham was connected with his source, which was God, and because of his relationship, he was blessed, and everyone who came in contact with him were blessed. అబ్రహాము మరి తనకు ఆధారమైన దేవునితో అనుసంధానం చేయబడి ఉన్నాడు. అతడు దీవించబడుతున్నాడు. అతడు దేవునితో ఉన్నాడు కాబట్టి అతని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడుతున్నారు. The power of people who are connected with God is that they are blessed and they bring blessing to others.
దేవునితో అనుసంధానం కలిగి ఉన్న ప్రజలకున్న శక్తి ఏంటంటే వారు దీవించబడతారు, వారి యొద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి దీవించబడతారు. Hallelujah. హల్లెలూయా. So in Abraham, God made a promise. అయితే అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం He చేశాడు. said, in you the nations of the world will be blessed. నీ ద్వారా నీ యందు ఈ భూలోక రాజ్యములు దీవించబడతాయి. Because I'm going to send my son through you. ఎందుకంటే నీ ద్వారా ఈ లోకానికి నా కుమారుని Through your పంపబోతున్నాను. lineage, my son is going to come. నీ యొక్క వంశావళిలో నుంచే నా కుమారుడు రాబోతున్నాడు. And he is going to take all the reproach. మరి ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని అంతా కూడా ఆయన తీసుకుంటాడు. And through him, ఆయన ద్వారా the people who are called Gentiles today, ఈ రోజు ఎవరైతే అన్యులు అని పిలువబడుతున్నారో, people who were without covenant, నిబంధన లేని ప్రజలు అని people who did not పిలువబడుతున్నారు, have God, దేవుడు లేని వారు ఎవరైతే who were ఉన్నారో, living hopeless in this world, ఈ లోకంలో నిరీక్షణ లేకుండా ఎవరైతే who ఉన్నారో, are living cursed lives. ఎవరైతే శాపగ్రస్తులుగా బ్రతుకుతున్నారో, Come on now, in the Old Testament it was like that. ఆలోచించండి, పాత నిబంధనలు అలాగే ఉంది. Only Jews were blessed. యూదులు మాత్రమే దీవించబడ్డారు, All other nations were Gentiles. మిగతా దేశస్తులందరూ అన్యులే. They didn't have God. వారిలో దేవుడు They లేడు, didn't have the word of God. వారికి దేవుని వాక్కు లేదు, Come on now, they didn't have the favor of God. దేవుని యొక్క దయ వారికి లేదు. But Israel had God, they had the word of God, they had the favor of God. కానీ ఇశ్రాయేలులకు మాత్రము వారికి దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది, దేవుని యొక్క దయ ఉన్నది. But in Jesus, కానీ యేసుక్రీస్తునందు we all are brought into the family of God. మనందరము కూడా దేవుని కుటుంబములకు వచ్చాం. Today, because of Jesus, ఈ రోజు యేసును బట్టి we all are brought into that blessing of Abraham. అబ్రహాము యొక్క ఆశీర్వాదంలోకి మనందరం కూడా తీసుకురాబడ్డాం. What was the blessing of Abraham? అబ్రహాము యొక్క దీవెన He was ఏంటి? also a Gentile like us. మన వంటి అన్యుడే అతడు కూడా. But God called him. కానీ దేవుడు అతన్ని God పిలుచుకున్నాడు, separated him. దేవుడు తనని God ప్రత్యేకించుకున్నాడు, had a relationship with him. దేవుడు తనతో సంబంధాన్ని God ఏర్పరచుకున్నాడు, blessed him. దేవుడు తనని God దీవించాడు, put his favor upon him. దేవుడు తన దయను తన మీద God చూపాడు, added his name with his name. దేవుడు తన పేరును అబ్రహాం పేరుతో జత చేసుకున్నాడు. Before God joined his name with him, he was Abram. మరి దేవుడు తన పేరుని తనతో జత చేసుకోక ముందు అతడు అబ్రాహాముగా God పిలువబడ్డాడు. made a covenant with Abraham. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. The sign of his covenant was his name. నిబంధనకున్న సూచన ఏంటంటే అతని పేరే. Hallelujah. Hallelujah. He was Abram. అతడు అబ్రాహాముగా What ఉన్నాడు. did God do? దేవుడు ఏం చేశాడు? God took a part of his name అతని పేరులో నుంచి భాగాన్ని దేవుడు తీసుకొని and put it with Abraham's name. అబ్రహాము పేరు పెట్టి ఉన్నాడు అక్కడ. The Ha that comes in Abraham, that was taken from Jehovah. So God started to say that Abraham is a man who is in relationship with me. మరి ఆ అబ్రహాము అనే పేరులో ఆ హా అనేది యెహోవాలో నుండి ఆ హా అనే పదం తీసుకోబడింది. అనగా దేవునితో సంబంధాన్ని అక్కడ కలిగి ఉన్నాడు. Hallelujah. Hallelujah. He came into relationship with God. దేవునితో అతడు సంబంధంలోకి వచ్చాడు. And because he came into that relationship with God, దేవునితో అతడు సంబంధంలోకి వచ్చాడు he కనుక was blessed. అతడు దీవించబడ్డాడు. That God became the source of his life. దేవుడే తన జీవనానికి ఆధారంగా మారాడు. Hallelujah. హల్లెలూయా. And today in Christ Jesus, అయితే ఈ రోజు క్రీస్తు యేసునందు we are brought into relationship with God. మనందరం కూడా మరి దేవుని యొక్క సంబంధంలోకి John తీసుకురాబడ్డారు. 1:12 says మరి యోహాను సువార్త 1:12 that as many have believed him, ఆయనని ఎందరైతే అంగీకరించారో, that means as many have believed in his name, అనగా తన నామమునందు ఎందరైతే విశ్వాసం ఉంచారో to them వారందరికీ he gave the power. ఆయన ఒక అధికారం ఇచ్చాడు. What power? ఏ అధికారం? To become the children of God. దేవుని పిల్లలయ్యే అధికారం Today ఇచ్చాడు. you are blessed ఈ రోజు మీరు ధన్యులండి. by the promise of God, దేవుని వాగ్దానాన్ని బట్టి, the promise of the Spirit, మరి ఆత్మ దేవుడిచ్చిన వాగ్దానాన్ని through బట్టి, faith, విశ్వాసమును బట్టి that today we have received that. మనం ఈ రోజు దాన్ని పొందుకున్నాం. We have a relationship with God. ఈ రోజు దేవునితో మనం And సంబంధాన్ని because of that relationship, ఆ సంబంధాన్ని బట్టి we are blessed. మనం దీవించబడ్డాం. We are blessed. మనం We are ఆశీర్వదించబడ్డాం. blessed. మనం You దీవించబడ్డాం. are blessed today. ఈ రోజు మీరు దీవించబడి You are blessed people. మీరు ధన్యులండి. Hallelujah. Hallelujah. You are blessed because you are in relationship with God. దేవునితో మీరు సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి మీరు ధన్యులు. You are blessed because you are the people of God. మీరు దేవుని ప్రజలై ఉన్నారు కాబట్టి మీరు You దీవించబడ్డారు. are blessed because you are the chosen ones of God. మీరు దేవుని ద్వారా ఏర్పరచబడిన జనాంగము గనుక ధన్యులు మీరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The blessing of Abraham అబ్రహాం యొక్క ఆశీర్వాదం is relationship with God. దేవునితో
కలిగి ఉన్న సంబంధమే. That came through Jesus Christ. అది యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. Hallelujah. హల్లెలూయా. That today we are called the children of Abraham. ఈ రోజు మనము అబ్రహాము పిల్లలముగా పిలువబడుతున్నాం. Hallelujah. హల్లెలూయా. The children of God. దేవుని పిల్లలముగా. Hallelujah. ఆమేన్. And we have that blessing. మనకు ఆశీర్వాదం ఉంది. Hallelujah. హల్లెలూయా. Amen. So we are called to live blessed lives. మనము దీవించబడిన ఆ జీవితాన్ని కొనసాగించడానికి పిలువబడ్డాము. Hallelujah. హల్లెలూయా. That wherever we go, that we begin to display that blessing of God. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూపించగలగాలి. Hallelujah. హల్లెలూయా. And Abraham was known to be a man who feared the Lord. అయితే అబ్రహాము దేవుని యందు భయము కలిగిన వ్యక్తి అని మరి అందరూ గుర్తించేలా అతని జీవితాన్ని కొనసాగించారు. Hallelujah. హల్లెలూయా. You know, the reason God trusted Abraham, ఆలోచించండి, దేవుడు అబ్రహాంను ఎందుకు నమ్మాడంటే because Abraham feared him. అబ్రహాము దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. Now, you know, whenever we talk about the fear of God, దేవుని యొక్క భయము అనే విషయాన్ని ఎప్పుడు మాట్లాడినా you know, people get scared. ప్రజలు భయపడతారు. Oh, fear of God. అయ్యో దేవుని భయం కదా. Or talk about love of God, brother. అయ్యో దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడండి. And because we all have this negative understanding of fear. ఎందుకంటే భయము అనగానే ఒక వ్యతిరేకమైన భావం మనకున్నది. But fear of God is a good thing. దేవుని యందలి భయము మంచిదండి. Let's look at a scripture. ఇక్కడ ఒక వాక్యాన్ని చూద్దాం. Let's go to Psalms chapter 34. 34వ కీర్తన భాగానికి. And today we're going to meditate on this. ఈ రోజు మనం దాన్ని ధ్యానం చేద్దాం. I'm telling you, I'm teaching you a secret of living in the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదంలో ఎలా బ్రతకాలి అనే విజయ రహస్యాన్ని నేను బోధిస్తున్నాను. We are blessed, మనం దీవించబడ్డాం, but we need to live in that blessing. కానీ మనం ఆ దీవెనలో కొనసాగాలి. It is because of Jesus we are blessed. యేసయ్యను బట్టి మనం దీవించబడ్డాం. Because we put our faith in Jesus, we all are blessed. మనము యేసయ్యందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి దీవించబడ్డాం. Amen. Hallelujah. Hallelujah. But we need to walk in that understanding of that blessing. అయితే ఆ ఆశీర్వాదపు అవగాహనలో మనందరం కూడా నడవాలి. So we're going to learn about that. Let's go to Psalms 34. దాన్ని నేర్చుకోబోతున్నాం కాబట్టి 34వ కీర్తనకి వెళ్దాం. And let's read from verse 7. 7వ వచనం నుంచి చదువుదాం. Are you with me? నాతో ఉన్నారా అండి? Psalms 34, reading from verse 7. 34వ కీర్తన 7వ వచనం. And the angel of the Lord encamps all those who fear him and delivers them. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. Oh, taste and see that the Lord is good. Blessed is the man who trusts in him. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. Oh, fear the Lord, you saints, for there is no want to those who fear him. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. The young lions lack and suffer hunger, but those who seek the Lord shall not lack any good thing. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. Come, you children, listen to me. I will teach you the fear of the Lord. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. Who is the man who desires life and loves many days that he may see good? బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా ఉన్నాడా? Keep your tongue from evil, keep your lips from speaking deceit. Depart from evil and do good, seek peace and pursue it. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయట మాని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడుము. Hallelujah. హల్లెలూయా. You know, we're going to learn two things. రెండు విషయాలు మనం First, చూడబోతున్నాం. we're going to understand what is the fear of the Lord. మొదటిది దేవుని యందలి భయం అంటే ఏంటో అర్థం And చేసుకున్నాం. second, we're going to understand how we can walk in that fear of God. రెండవదిగా మనం ఆ దేవుని యందు భయములో ఎలా Now నడవగలుగుతాం. here Bible says that those who fear the Lord, ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే యెహోవా యందు భయభక్తులు they గలవారు are protected, వారు they భద్రపరచబడతారు, are provided, వారు పోషించబడతారు, they are preserved, వారు కాపాడబడతారు, they have peace, వారిలో సమాధానం ఉంటుంది, and they prosper. వారు వర్ధిల్లుతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you walk in fear of God, మీరు దేవుని యందలి భయములో నడిచినప్పుడు then you are protected, మీరు కాపాడబడతారు, you are provided, మీకు పోషణ you కలుగుతుంది, are preserved, మీరు you భద్రపరచబడతారు, have peace, మీలో సమాధానం ఉంటుంది, and you prosper. మరియు మీరు వర్ధిల్లుతారు. See, this is the blessing of God. ఇది దేవుని ఆశీర్వాదము. That God protects you, అయితే దేవుడు మిమ్మల్ని భద్రపరుస్తాడు, God provides for you, దేవుడు మిమ్మల్ని
పోషిస్తాడు, God preserves you, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, God keeps you in peace, దేవుడు మిమ్మల్ని సమాధానంలో and నిలుపుతాడు, then God prospers you. మరియు దేవుడు మిమ్మల్ని వర్ధింప. This is the fear of God. అయితే దేవుని అందరి భయం అంటే How ఏంటి? do we understand the fear of God? అయితే దేవుని యొక్క భయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? See, fear of God దేవుని అందరి భయము means to be in constant awareness of God. దాని అర్థం ఏంటంటే దేవుని గురించి నిరంతరము ఒక అవగాహన కలిగి ఉండాలి. Is to know that He is there. అదేంటంటే ఆయన ఎప్పుడు అక్కడే మనం ఉన్న చోటే ఉన్నాడు అని గుర్తించాలి. Is to know Him. ఆయనను తెలుసుకోవడమే. Hallelujah. హల్లెలూయా. Fear of the Lord is a life that is dedicated to God and a life that recognizes the character of God. మరి దేవుని అందరి భయం అంటే దేవుని తెలుసుకోవడము మరియు దేవుని యొక్క గుణగణాలను గుర్తించడము. In simple words, it is to get into relationship with Him. ఇంకా సులభంగా చెప్పాలంటే దేవుని అందరి భయం అంటే ఆయనతో సంబంధంలోకి రావడమే. It's living in that knowing that God is with me. దేవుడు నాతో ఉన్నాడు అన్న ఆ అవగాహనతో మనం బ్రతకడమే. Hallelujah. హల్లెలూయా. Bible says that Enoch walked with God. బైబిల్ అంటుంది హనోకు దేవునితో నడిచాడు. Now how did Enoch walk with God? హనోకు దేవునితో ఎలా నడవగలిగాడు? By faith. విశ్వాసము చేత. He believed that God is. దేవుడు ఉన్నాడు అని నమ్మాడు. That's why it says in Hebrews chapter 11 verse 6 that it is impossible to please God without faith, and faith is to believe that God is. ఎబ్రీ పత్రిక 11:6 అంటుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైన అసాధ్యము, మరి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. So the fear of the Lord is to live in that constant awareness that God is with me. దేవుని అందలి భయం అంటే అర్థం ఏంటంటే దేవుడు నిరంతరము అన్ని సమయాలలో నాతోనే ఉన్నాడు అని గుర్తించడమే. Is to have that assurance, that surety, God is with me. దేవుడు నాతో ఉన్నాడన్న ఆ ఖచ్చితత్వాన్ని, ఆ భరోసాని కలిగి ఉండాలి. It's like, what happens if there is no oxygen? ఒకవేళ ఆక్సిజన్ లేదనుకోండి ఏమవుతుంది? You die. మీరు చనిపోతారు. Yes or no? అవునా కదా చెప్పండి. And if oxygen is lacking in some place, ఎక్కడైనా ఆక్సిజన్ కొదవగా ఉంటే you can't survive there. మీరు అక్కడ ఉండలేరు. Come on now. ఆలోచించండి. You can't survive there. మీరు అక్కడ ఉండలేరు. See, that is the fear of God. చూడండి, అటువంటిదే దేవుని భయం. It's like you cannot survive without Him. దాని అర్థం ఏంటంటే ఆయన లేకుండా మీరు బ్రతకలేరు. To be in the fear of God is to be in that place where you say, God, without you, I cannot live. దేవుని అందరి భయం అంటే ఏంటంటే దేవా నీవు లేకుండా అసలు నేను బ్రతకలేనని చెప్పడమే. It's like, just imagine, without oxygen, you cannot live. ఒకసారి ఆలోచించండి, ఆక్సిజన్ లేకుండా మీరు బ్రతకలేరు. In the same way, without God, you cannot live. అదే రకంగా దేవుడు లేకుండా మీరు బ్రతకలేరు. If there is no oxygen, you die. ఆక్సిజన్ దొరకకపోతే మీరు చనిపోతారు. Come on, you have a respect. You have this fear of oxygen. It's like you're aware of it. మరి మీరు ఆక్సిజన్ గురించి ఎప్పుడు కూడా మరి అవగాహన కలిగి ఉంటారు, భయం ఉంటుంది మీకు. Hallelujah. హల్లెలూయా. It's that same thing with God. దేవుని విషయంలో కూడా అలాగే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. You need to have that attitude that my sustenance, my survival is because of Him. మీరు ఈ యొక్క వైఖరిని కలిగి ఉండాలి, నా జీవన మనుగడ ఆయన మీదనే ఉన్నది అని. Hallelujah. హల్లెలూయా. To live in the fear of God దేవుని భయములో బ్రతకడం అంటే is to have God as the center of our life. దాని అర్థం ఏంటంటే దేవుని మన జీవితంలో కేంద్రంగా చేసుకోవడం. In other words, whatever is the center of your life, ఇంకో మాటలో మీ జీవితంలో కేంద్రంగా ఏదున్నా it is the source of your life. అదే మీ జీవితానికి ఆధారం. For example, the solar system. ఉదాహరణకి సోలార్ సిస్టమ్ తీసుకుంటే Sun is the center of the solar system. ఆ సోలార్ సిస్టమ్ అంతటికి సూర్యుడు కేంద్ర బిందువు. It's like it is the source of life for the solar system. సోలార్ సిస్టమ్ కి
జీవన ఆధారము సూర్యుడే. It's the light that illuminates from sun that brings life. చూడండి, మరి ఆ యొక్క వెలుతురుని ఆ సూర్యుని తీసుకొని అది జీవం పొందుకుంటుంది. Hallelujah. హల్లెలూయా. The light that coming from sun, is what is life. It's a source of life. మరి సూర్యునిలో నుంచి వచ్చే వెలుగే మరి అది జీవన ఆధారంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. So whatever is your center of your life today, అయితే ఈ రోజు మీ జీవితానికి కేంద్రం ఏదున్నా సరే it is what is sustaining you. అదే మిమ్మల్ని నిలుపుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So to live in the fear of God, అయితే దేవుని భయంలో బ్రతకడానికి what means to be fear of the Lord is to have God as the center of your life, where you know God is my source. దేవుని యందలి భయంలో బ్రతకడం అంటే దేవుడే నా బ్రతుకుకు నా జీవనానికి ఆధారం అని చెప్పడం. So this is the fear of God. ఇది దేవుని యందలి భయం. To live in God's fear దేవుని భయంలో బ్రతకడం అంటే is to humbly confess, that there is only one true God and that He is the source and the sustainer of your life. మరి దేవుని యందలి భయం అంటే అర్థం ఏంటంటే నిజాయితీగా దీనత్వముతో ఒప్పుకోవడమే ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నా జీవానికి ఆధారమై ఉన్నాడు అని చెప్పడమే. Hallelujah. హల్లెలూయా. Abraham made that statement. అబ్రహాము ఆ మాట పలికాడండి. When Abraham returned from the war, he went to fight along with Sodom king, because Lot was in Sodom and there were these people who came and took them as slaves. And when Abraham heard it, he took some men and he went and did a war and God gave him a great victory. అబ్రహాము సొదొమ రాజులతో మరి అక్కడ యుద్ధం చేసినప్పుడు జరిగిన ఘటన అదే. మరి లోతును వారు పట్టుకొని పోయారు అనుకున్నప్పుడు అబ్రహాము చెవిన పడ్డప్పుడు కొంతమంది వ్యక్తులను తీసుకొని వెళ్ళి వారిని ఓడించి గెలిచి అక్కడ లోతును తీసుకొని And వచ్చారు. there was so much of spoil, so much of plunder. మరి అక్కడ ఎంతో మరి మిగిలిపోయిన మరి Sumundi. సొత్తు ఉంది మరి. And then the king of Sodom says, Abraham, take some of this. అయితే అక్కడ మిగిలిపోయిన ఆ సొమ్ములో ఆ సొదొమ రాజు అంటున్నాడు, అబ్రహాము నువ్వేమైనా తీసుకో ఇందులో నుంచి. And Abraham says, అయితే అబ్రహాం అన్నాడు, I am not even going to take a pin. నేను ఒక పిన్ కూడా తీసుకున్నాను. Because if I take something from you, ఎందుకంటే ఒకవేళ నీ దగ్గర నుంచి నేను ఎంత చిన్నది తీసుకున్నా someday you will say, Abraham became rich because of me. నువ్వు అంటావు అబ్రహాము నా వల్లనే ఆ రోజు నేను ఇచ్చాను కాబట్టి అతను వర్ధిల్లాడంట. So he says, I don't want anything from you. కాబట్టి అతడు అంటున్నాడు, నీ యొద్ద నుంచి నాకు ఏది అక్కర్లేదు, My God is my source. నా దేవుడే నాకు ఆధారం అన్నాడు. My God is my source. నా దేవుడే నాకు ఆధారం See, అన్నాడు. Abraham had that humble fear before God when he said, my God is my source. చూడండి, అబ్రహాము తన హృదయమందు ఆ దీనత్వముతో కూడిన భయాన్ని కలిగి ఉన్నాడు. నా దేవుడే నా ఆధారం అంటున్నాడు. The people who fear God are the people who have made God their source. ఏ వ్యక్తి అయితే ఏ ప్రజలైతే దేవునికి భయపడతారో వారు దేవుని వారి ఆధారంగా చేసుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So to walk in the fear of God is to live in awareness of God first. దేవుని యందు భయంలో నడవడం అంటే మొదటగా దేవుడు ఉన్నాడు అని గుర్తించడం. And second, trusting in Him and making Him the source of our life. రెండవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచడం మరియు ఆయనను మన ఆధారంగా చేసుకోవడం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. And when God is with us, అయితే దేవుడు మనతో ఉన్నప్పుడు then we walk in the blessing of the Lord. మనం ప్రభు యొక్క ఆశీర్వాదంలో నడుస్తామండి. What is the blessing of God? దేవుని ఆశీర్వాదం ఏంటి? We enjoy His favor. మనం ఆయన యొక్క దయను ఆస్వాదిస్తాం. We enjoy His protection. మనం ఆయన యొక్క కాపుదలని ఆస్వాదిస్తాం. Amen. Where His angels are protecting us. చూడండి, ఆయన దూతలు మన కాపలి కాస్తారు. Hallelujah. హల్లెలూయా. We are surrounded by His angels. చూడండి, మనం ఆయన యొక్క దూతల ద్వారా భద్రపరచబడి ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. His angels surround us and protect us. ఆయన దూతలు మన చుట్టూ ఉండి మనల్ని కాపాడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. Sometimes we make foolish decisions. కొన్నిసార్లు మరి వెరితనంతో కూడిన నిర్ణయాలు But చేయవచ్చు. yet God shows His mercy to us. కానీ దేవుడు తన యొక్క కనికరాన్ని He మన protects us. దేవుడు మనల్ని The కాపాడుతాడు. first thing is we enjoy His protection. మొట్టమొదటిగా ఆయన యొక్క కాపుదల్ని మనం And ఆస్వాదిస్తాం. second, we enjoy His provision. రెండవదిగా ఆయన సమకూర్పును మనం Where we see ఆస్వాదిస్తాం. God provide for us. దేవుడు మనల్ని
ఎల్లప్పుడూ పోషించే విధానాన్ని చూస్తాం. He'll be Jehovah Jireh in our life. మన జీవితాల్లో ఆయన యెహోవా ఈరేగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. We see God preserve us. దేవుడు మనల్ని కాపాడడం మనం చూడగలుగుతాం. He'll preserve our children. మన బిడ్డలను ఆయన కాపాడతాడు. He'll preserve our generations. మన తరాలను ఆయన కాపాడతాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. And then we live in peace. తర్వాత మనం సమాధానంలో And then we బ్రతుకుతాం. live in prosperity. తర్వాత మనం వర్ధిల్లతలో ఉంటాం. Hallelujah. హల్లెలూయా. Now what is it to walk in the fear of God? అయితే దేవుని భయంలో నడవడం అంటే ఏంటి? First is to understand the fear of God. మొదటగా దేవుని యొక్క భయాన్ని తెలుసుకోవడం. The fear of God is to live in the awareness of God's presence and living in our life where God is our source. మరి దేవుని అందరి భయం అంటే ఏంటంటే మరి దేవుడు ఉన్నాడు అని గుర్తించడం. రెండవదిగా మరి దేవుడే మన జీవన ఆధారం అని తెలుసుకోవడం. Hallelujah. హల్లెలూయా. Then what is it to walk in the fear of God? అయితే దేవుని యొక్క భయంలో నడవడం అంటే ఏంటి? And when you walk in the awareness of God's presence in your life, మీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన ఉన్నాడని నడిచినప్పుడు you enjoy long life. మీరు దీర్ఘ ఆయువును పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Amen. Why? ఎందుకనండి? Because God and His Word are, you cannot separate God and His Word. దేవుణ్ణి ఆయన మాటని మీరు ఎప్పటికీ ఏనాటికి వేరు చేయలేరు. You can't say I trust God, మీరు ఇలా చెప్పలేరండి, నేను దేవుని నమ్ముతున్నాను but I can't obey His Word. కానీ ఆయన వాక్యానికి నేను విధేయత చూపలేను అనలేరు. See, lack of obedience is a direct result of lack of trust. మరి విధేయతలో కొదువ ఉంటే నేరుగా నమ్మకం మీదే అది దాడి చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. If you truly believe the blessing of God, మీరు నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని నమ్మితే, if you truly believe the word of God, మీరు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే, then you will not live in disobedience. అప్పుడు మీరు ఎన్నటికీ అవిధేయతలో ఉండరండి. So one of the way that you show your fear of God మీరు దేవుని అందరి భయములో ఉన్నారని చూపించే ఒక విధం ఏంటంటే is to walk in obedience to His word. ఆయన వాక్యానికి విధేయత చూపుతూ నడవడమే. Hallelujah. హల్లెలూయా. And what we see in Abraham's life, అయితే అబ్రహాం జీవితంలో మనం ఏం we చూస్తాం? see him walk in obedience to His word. ఆయన వాక్యంలో విధేయత చూపుతూ నడవడం అబ్రహాంలో Abraham కనబడుతుంది. went to an extent of obedience to God's word that he was even willing to sacrifice his one and only son. చూడండి, అబ్రహాము దేవుని యొక్క వాక్యానికి ఎంతగా విధేయత చూపడానికి సాహసం చేశాడంటే తనకు ఏకైక ఒక్కగానొక్క కుమారుని సైతం అర్పించడానికి ఏమాత్రం కూడా ఆపలేదు, తెగించాడు. Abraham believed God. అబ్రహాము దేవుని నమ్మాడు. Abraham knew God. అబ్రహాము దేవుని ఎరిగి ఉన్నాడు. And he said, Lord, I know you gave me this son. అబ్రహాం ఏమంటున్నాడో చూడండి, దేవా నాకు తెలుసు ఈ కుమారుడు నువ్వే ఇచ్చావు. And you said, in this son you're going to bless me. నీవు అన్నావు కదా ఈ కుమారుని ద్వారానే నేను దీవిస్తానని. You said, in this son, that you're going to make me a nation. నీవే చెప్పావు కదా దేవా ఈ కుమారుని నుండే నన్ను అనేక జనముగా దేశముగా చేస్తానని. Even if I kill him, నేను ఒకవేళ ఇతన్ని చంపినా you're still capable of raising him up. మరలా అతన్ని లేపుటకు నీవు చాలిన సమర్థుడవు. Because I know you're not going to change your word. ఎందుకంటే నాకు తెలుసు నీవు మాట మార్చుకునే దేవుడవు కాదు. You are a God who is going to keep His word. నీవు నీ మాటను నిలుపుకునే దేవుడవు. So my obedience is in your faithfulness. అయితే నా విధేయత నీ నమ్మకత్వంలో. Hallelujah. హల్లెలూయా. We obey God because we know He is faithful. మనం దేవునికి విధేయత చూపుతాం ఎందుకంటే మనకు తెలుసు ఆయన నమ్మదగిన వాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says, in Ephesians chapter 6, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో బైబిల్ it ఏమంటుంది? says, children, obey your parents. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి. Because this is a first commandment with a promise. ఎందుకంటే ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. Hallelujah. హల్లెలూయా. If you obey your parents, మీరు మీ తల్లిదండ్రులకు విధేయత చూపితే then you will have long life. మీకు దీర్ఘాయువు ఉంటుంది. Come on now, if you believe the faithfulness of God, ఆలోచించండి, మీరు దేవుని యొక్క నమ్మకత్వాన్ని విశ్వసిస్తే then you will obey your parents. అప్పుడు మీ తల్లిదండ్రులకు మీరు విధేయత చూపుతారు. Why? ఎందుకని? Because when you're obedient, ఎందుకంటే మీరు ఎప్పుడైతే విధేయులు అవుతారో you will enjoy that promise of God. మీరు ఆ దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆస్వాదిస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. To walk in that constant blessing of God, దేవుని యొక్క ఆశీర్వాదంలో నిరంతరము బ్రతకడానికి I'm telling you, you need to live according to the word of God. నేను చెప్తాను, మీరు దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. Hallelujah. Hallelujah. You need to just do what the word of God says. దేవుడు తన వాక్కు ద్వారా ఏం చెప్తున్నాడో అది మీరు వినాలి. And when we do what the word says, దేవుని వాక్యం చెప్పేది మీరు చేసినప్పుడు we enjoy the blessing of God.
ఆ దేవుని ఆశీర్వాదాలు మనం ఆస్వాదిస్తాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Because if you trust God, ఎందుకంటే మీరు దేవుని నమ్మితే, if you believe in His faithfulness, ఆయన నమ్మకత్వం యందు మీరు విశ్వసిస్తే, you will always walk according to His word. మీరు ఎల్లప్పుడూ ఆయన You will వాక్యానుసారంగా not నడుస్తారు. violate His word, ఆయన వాక్యాన్ని మీరు ఉల్లంఘించరు. but you will live according to His word. ఆయన వాక్యానుసారంగానే బ్రతుకుతారు. Because you know that His word is good. ఎందుకంటే మీకు తెలుసు ఆయన వాక్యము మంచిది. And His word will do what it says it will do. ఆయన వాక్యము ఏదైతే చేస్తానని చెప్తుందో అది చేస్తుంది నిశ్చయంగా. And that's what Abraham believed. అబ్రాహాం అదే నమ్మాడు. He believed the power of God's word. దేవుని యొక్క వాక్య శక్తిని అతను He నమ్మాడు. believed the faithfulness of God. దేవుని యొక్క నమ్మకత్వాన్ని అతను He నమ్మాడు. believed that the Lord who was with him was faithful. అతనితో ఉన్న దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు. Hallelujah. హల్లెలూయా. So the faithfulness of God ఆలోచించండి, దేవుని యొక్క నమ్మకత్వము made him to be obedient. అతన్ని విధేయుడిగా మార్చింది. If you're a person who truly understands the nature of God, ఒకవేళ మీరు దేవుని స్వభావాన్ని నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తి అయితే, you will never violate His word. మీరు ఎప్పుడు కూడా ఆయన యొక్క వాక్కును ఉల్లంఘించరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See, many times, the reason why we don't follow the instructions of God, అనేక సార్లు మన జీవితంలో దేవుని యొక్క సూచనలు మనం ఎందుకు పాటించామంటే, because we don't trust Him. ఎందుకంటే మనం ఆయన నమ్మం. See, Peter, for him to get out of that boat, పేతురు ఆ దోణిలో నుంచి బయట అడుగు పెట్టడానికి he had to trust what Jesus said. యేసు చెప్పింది నమ్మాల్సిందే. He had to believe that Jesus somehow is going to sustain his feet on that water. ఏదో ఒక రకంగా యేసు తన పాదాన్ని ఆ నీటి మీద ఎలాగైనా నిలుపుతాడని నమ్మాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And Hallelujah. every time you do what the Lord tells you to do, అయితే మీరు దేవుడు చేయమని చెప్పేది చేస్తున్న ప్రతిసారి that's what you're doing. మరి అదే మీరు చేస్తున్నారు. You're showing your faithfulness, your trust in God's word. మరి మీరు మీ యొక్క నమ్మకత్వాన్ని దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముట ద్వారా So చూపిస్తున్నారు. here he says, I will teach you the fear of God. ఇక్కడ ఆయన అంటున్నాడు, మరి దేవుని యొక్క భయం నేను And నేర్పిస్తాను. then he comes to verse 13. మరి 13వ వచనం చూస్తే, There's some things that you want to say. I'm going to quickly say it and close. మరి త్వరగా నేను చెప్పి ముగిస్తాను. To walk in the fear of God దేవుని భయంలో నడవడం అంటే is to keep your tongue from speaking evil. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాపాడుకోవడం. What is evil? చెడు అంటే ఏంటండి? Anything that does not represent God. దేవుని చూపించని ప్రతిదీ చెడే. I want you to think about that. ఆలోచించండి ఒకసారి. Evil is something in which God is absent. చెడు దుష్టత్వం అంటే ఏంటంటే దేవుడు అక్కడ ఉండడు. Hallelujah. Hallelujah. It's something that does not contain God. దేవుని కలిగి లేనిదంతా కూడా దుష్టత్వమే. I want you to think about that. దాని గురించి ఆలోచించండి. If you're a person who's walking in the fear of God, మీరు దేవుని అందలి భయంలో నడిచే వ్యక్తి అయితే you will not speak things which are contrary to the nature of God. దేవుని స్వభావానికి విరుద్ధమైన మాటలు మీరు పలకరు. Because your words are very important. ఎందుకంటే మీ మాటలు చాలా ప్రాముఖ్యమండి. What we speak is very important. మనం ఏం పలుకుతామని చాలా Bible says death and life are in the power of your tongue. బైబిల్ అంటుంది జీవ మరణములు నాలుక వశము. Hallelujah. హల్లెలూయా. So you need to speak good. మీరు మేలు పలకాలి. There is power in your tongue. మీ యొక్క నాలుకలో శక్తి ఉన్నది. So the first thing is that you don't speak evil. మొట్టమొదటిగా మీరు చెడు పలకకూడదు. You should not speak evil of yourself or other people. మీ గురించి మీరు చెడు పలుకోకూడదు. అంత మాత్రమే కాదు, ఇతరుల గురించి చెడు Because he పలకకూడదు. continues says your lips from speaking deceit. ఎందుకంటే అతడు ఇంకా కొనసాగుతూ చెప్తున్న మాట ఏంటంటే, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. Oh, you need to be careful that you're not a two-tongued person. మీరు రెండు నాలుకల గల వ్యక్తిగా ఉండకూడదని జాగ్రత్త వహించాలి. Something you tell before people and tell something behind their backs. మరి ప్రజల ముందు ఒకటి, వారి వెనకాల వారి గురించి మరొకటి. Let your words tell the world that you belong to God. మీ మాటలు ఈ లోకానికి తెలపాలి, ఇతడు దేవుని సంబంధి అని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you're walking in the fear of God, మీరు దేవుని భయంలో నడిచేవారైతే then you'll be careful about your words. మీ యొక్క మాటలు గురించి మీరు జాగ్రత్త Because వహిస్తారు. God is hearing those words. ఎందుకంటే మీకు తెలుసు, మీరు పలికే ప్రతి మాట దేవుడు I వింటున్నాడు. want you to think about that. ఆలోచించండి ఒకసారి. See, sometimes we don't speak certain words if some people are there before us. కొన్నిసార్లు ఎవరైనా కొందరు ఆ వ్యక్తులుంటే మనం కొన్ని మాటలు మాట్లాడం. You have to think about that. ఆలోచించండి. If pastor has to come and listen to your conversations, ఒకవేళ పాస్టర్ గారే వచ్చి
మీ సంభాషణలు వినాల్సి వస్తే when we go for house visits, మేము హౌస్ విజిట్స్కి వెళ్ళినప్పుడు I'm not condemning anyone here. ఇక్కడ ఎవరిని కూడా మరి శిక్షా విధికి గురి చేయట్లేదు. I'm just taking it as an example. ఒక ఉదాహరణగా చెప్తున్నాను అంతే. When we go to meet people's houses, మేము ప్రజల్ని కలుసుకోవడానికి వారి గృహాలని the moment we దర్శించాము. enter their house, మేము వారి గృహాల్లోకి వెళ్ళిన వెంటనే the whole language is changed. వారి భాష అంతా మారిపోతుంది. Come on now. ఆలోచించండి. They only speak good words, వారు మంచి మాటలే మాట్లాడతారు, no bad words. చెడ్డ మాటలు రానే But the రావు. moment we go out, కానీ మేము బయటికి ఎప్పుడైతే వెళ్తామో all words come out. మాటలు వస్తాయి. No, your pastor may be there, may not be there, ఈ పాస్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అక్కడ, but God is always there. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. I still remember one day, in SR Nagar, there is one cafe. నాకు ఇంకా గుర్తుంది, మరి ఎస్ఆర్ నగర్ లో ఒక cafe ఉంది. One day, we went somewhere and we wanted to have chai. ఒక దినాన మేము అక్కడికి వెళ్ళాము, చాయ్ తాగాలనుకున్నాం. We were sitting, we were having chai. మేము కూర్చొని టీ తాగుతున్నాము. And on the opposite side, on the other table, మా పక్క టేబుల్ పైన one young boy came. ఒక యవనస్తుడు He వచ్చాడు. was one of our youth. మా యవనస్తుల్లో ఒకడే. He came and he sat and he was smoking cigarette. అతను వచ్చి కూర్చున్నాడు, సిగరెట్ He తాగుతున్నాడు. didn't see us. మమ్మల్ని చూడలేదు, We saw him. మేము అతన్ని చూసాం. And suddenly he saw us. అకస్మాత్తుగా మమ్మల్ని చూశాడు. He was so scared. ఎంత He భయపడిపోయాడు. just threw his cigarette down. తన సిగరెట్ కింద And పడేసాడు. he came to us and said, Anna, sorry, Anna, that, Anna, this, and it all started off. అన్నా క్షమించన్నా, సారీ అన్నా అన్ని చెప్తాను. And I told him something. ఒక విషయం నేను చెప్పాను. I said, నేనేమన్నానంటే, Jesus has been with you all this long. యేసుప్రభు ఇంతకాలం ఇప్పటి వరకు నీతో ఉన్నాడు. And if you're not concerned about him, నీవు ఆయననే పట్టించుకున్నప్పుడు you don't have to be concerned about me. నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం Whether లేదు. I see you, I don't see you. నేను నిన్ను చూసినా చూడకపోయినా Jesus is seeing. యేసు నిన్ను చూస్తున్నాడు. If you think what you did hurted me, నీవు చేసింది నన్ను గాయపరిచిందని నువ్వు అనుకుంటే I think it would have hurted him too. మరి ఆయనను కూడా గాయపరిచి ఉంటుందని అనుకుంటాను. And later, different things happened. But then, why I'm saying this? మరి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాలని, Many times, we honor people's presence. మనము ప్రజలు ఉన్నప్పుడు వారిని గౌరవిస్తాం. Like we are afraid of people. మనం ప్రజలకు భయపడతాం. And because we are afraid of people, we don't do certain things and everyone is around. మనుషులకు భయపడతాం కాబట్టి మన చుట్టూ ఎవరైనా ఉంటే మనం కొన్ని చేయకుండా జాగ్రత్త But when పడతాం. we are in our four walls, కానీ మన నాలుగు గోడల మధ్య then we are with our own family, మనం మన సొంత కుటుంబంతో ఉన్నప్పుడు we just let loose. అన్ని కోల్పోతాం. But to be the fear of the Lord, అయితే దేవుని భయంలో ఉండడం అంటే, whether you're alone మీరు ఒంటరిగా ఉన్నా, or you're with people, మీరు ప్రజల మధ్యలో ఉన్నా, you behave the same. మీరు ఒకే రకంగా ప్రవర్తిస్తారు. That is the fear of God. అది దేవుని భయం. That is the fear. అది దేవుని భయం అండి. And when you walk in that kind of fear, మీరు అటువంటి భయంలో నడిచినప్పుడు I'm telling you, God is going to reward you. నేను చెప్తున్నాను, దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. Integrity always has reward. యథార్థతకు ఎప్పుడైనా బహుమానం ఉంది. You will see God come through in your life. దేవుడిని యొక్క కాపుదల, ఆయన యొక్క ప్రమేయం మీరు చూస్తారు. God will get involved in your life. దేవుడు మీ జీవితంలో చొరవ God తీసుకుంటాడు. will work on your behalf. దేవుడు మీ పక్షముగా పోరాడతాడు. God will work on behalf of your children. మీ బిడ్డల పక్షముగా ఆయన పని I'm చేస్తాడు. telling you, the secret of living, in the blessing of God is to be or walking in the fear of God. చూడండి, మరి దేవుని యొక్క ఆశీర్వాదములో బ్రతకడం లేదంటే నడవడము అంటే అర్థం ఏంటంటే, మనం దేవుని భయం కలిగి ఉండడం, Is to walk in that constant relationship with God. దేవునితో నిరంతర సంబంధాన్ని కొనసాగించడమే. Is to constantly look for ways to please Him. ఆయనను ఎలా సంతోషపెట్టాలి అనే అవకాశాలు వెతకడమే. Is to every day think about, hey, that's what happens in a relationship. ప్రతిరోజు కూడా మరి ఆ అవకాశాల గురించి ఒక సంబంధంలో అదే జరుగుతుంది కదండి. In a relationship, that's what happens. In a marriage, that's what happens. ఒక సంబంధంలో, ఒక వివాహ బంధంలో అదే A జరుగుతుంది. great man of God said, a good marriage is between two servants. ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, ఒక గొప్ప దాంపత్య జీవితము ఇద్దరి సేవకుల మధ్యలో, మరి దాసుల మధ్యలో ఉంటుంది. It's not between two masters.
అది ఇద్దరు యజమానుల మధ్యలో కాదు, it's between two servants. ఇద్దరు సేవకుల మధ్యలో ఉంటుంది. That's why Jesus said, I've not come to be served, but to serve. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, నేను సేవ చేయించుకోవటకు రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాను. Then he said, serve one another. తర్వాత ఆయన అన్నాడు, మీరు ఒక్కరికొకరు సేవ చేసుకోండి. Hallelujah. హల్లెలూయా. When you look for opportunities to serve, మీరు సేవ చేయుటకు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తే, I'm telling you, your marriage is going to be successful. నేను చెప్తున్నాను, మీ యొక్క దాంపత్య జీవితం వర్ధిల్లుతుంది. Look for ways how you can serve your wife. మీ యొక్క భార్యకి ఎలా సహకరించాలని అవకాశాన్ని చూడండి. Not always, oh, she's wife, so I'm husband, so she has to serve me. ఎప్పుడు కూడా నేను భర్తను, ఆమె నా భార్య, ఆమె నాకు సేవ చేయాలని అనుకోవద్దు. No, you serve her. మీరు ఆమెకు సేవ చేయాలి. I'm telling you, నేను చెప్తున్నాను, your marriage will be beautiful. అలా చేస్తే మీ దాంపత్య జీవితం అందంగా ఉంటుంది. Think about how you can serve each other. మీరు ఒకరికొకరు ఎలా సేవ చేసుకోగలరో ఆలోచించుకోండి. Hallelujah. Think about how you can make happy, each other. ఒకరికొకరు ఎలా సంతోషపెట్టుకోగలరో ఒకసారి ఆలోచించండి. No, I'm telling you, if you're aware of that, నేను చెప్తున్నాను, మీరు దాని గురించి జాగ్రత్త వహిస్తే, I'm telling you, your marriage will be successful. నేను చెప్తున్నాను, మీ దాంపత్య జీవితాలు బాగుంటాయి. Even in our relationship with God, మనం దేవునితో కలిగి ఉండే సంబంధాలు కూడా, we should always, God is always looking opportunity to serve us. దేవుడు మనకు సేవ చేయడానికి ఎలా పరిచర్య చేయాలని నిరంతరం ఎదురు చూస్తాడు. Hallelujah. Hallelujah. God serves us every day. ప్రతిరోజు దేవుడు మనకు సేవ చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. And we in return must serve him. మనము తిరిగి స్పందనగా ఆయనకు సేవ చేయాలి. We love him because he loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనం ఆయన That ప్రేమిస్తాం. is the fear of God. అది దేవుని భయం అండి. Where we value and honor him every day. ప్రతిరోజు ఆయనకు విలువనిస్తూ ఆయనను గౌరవించడమే దేవుని భయం. What do you think about that? ఆలోచించండి దాని గురించి. Don't think about that. ఆలోచించండి. We give so much of honor to people ప్రజలకు మనం ఎంతో గౌరవిస్తాం. that some people's presence just change our total behavior. మరి కొంతమంది వస్తే అయితే మన పూర్తి ప్రవర్తనే మారిపోతుంది. We behave like angels. వారు రాగానే మనం దేవదూతల వలె ప్రవర్తిస్తాం. If you fear of mere man so much, చూడండి, ఒక సాధారణ మానవుడికే అంత భయపడితే how much more God? ఇంకెంతగా మరి దేవునికి భయపడాలి. We're not here to take him lightly, church. సంగమా, మనం దేవుణ్ణి చులకనగా చూడడానికి లేము. Hallelujah. హల్లెలూయా. There is honor in love. ప్రేమలో ఘనత, గౌరవం ఉన్నది. If you think love is disrespecting, ఒకవేళ ప్రేమ అగౌరవపరిచేదని మీరు ఆలోచిస్తే, then your definition of love is wrong. అప్పుడు మీ యొక్క ప్రేమ నిర్వచనం తప్పు. Love is to see a person in greater honor or uphold a person in great honor. ప్రేమ ఎప్పుడు కూడా మరి మరొక వ్యక్తిని హెచ్చుగా మరి చేయడమే అయింది. Hallelujah. Hallelujah. There is no disrespect in love. ప్రేమలో అగౌరవపరిచే పరిస్థితులు ఉండవండి. If you think love is disrespecting, ప్రేమ అంటే అగౌరవపరచడం అంటే that's a wrong definition. అది తప్పుడు నిర్వచనమే. In love there is respect. ప్రేమలో గౌరవం ఉంటుంది. When you love God, you respect him. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీరు ఆయనను So the గౌరవిస్తారు. first way you respect him is through your words. మొదటగా ఆయనను మీరు మీ మాటల ద్వారా గౌరవిస్తారు. Second is by departing from evil. రెండవది దుష్టత్వం నుంచి పారిపోవడం And ద్వారా. then by doing good. తర్వాత మేలు చేయటం ద్వారా. It's an amazing thing. చూడండి, ఇది ఎంత అద్భుతమైన It's విషయం. not only to shun evil, కీడుకు దూరంగా పోవడం మాత్రమే కాదు, it is also to do good. మేలు కూడా చేయాలి. Hallelujah. హల్లెలూయా. Bible says be innocent of evil. బైబిల్ ఏమంటుందంటే కీడు చేయుటకు మరి అమాయకులుగా ఉండాలి. And then be excellent in what is good. తర్వాత మేలు చేయుటకు ఎంతో మరి సంపన్నులుగా ఉండాలి. The word there innocent and excellent is talking about knowledge. మరి అక్కడ అమాయకత్వం గురించి, తర్వాత ఎంతో ప్రావీణ్యులుగా ఉండాలి అనే ఈ రెండు పదాలు మనకున్న తెలివి, జ్ఞానం గురించి మాట్లాడుతుంది. So your knowledge of evil should be zero. మీ చెడు గురించి లేదంటే దుష్టత్వం గురించి ఉండాల్సిన జ్ఞానము 0. But the knowledge of good should be excellent. కానీ ఎలా మేలు చేయాలి, మేలు ఏంటి అనే దాని గురించిన జ్ఞానము
ఎంతో దానిలో ప్రావీణ్యులుగా ఉండాలి మీరు. Hallelujah. హల్లెలూయా. That's what happens when you walk with God. దేవునితో నడిచినప్పుడు అదే జరుగుతుంది. You'll become innocent of evil. మరి పాపానికి లేదంటే దుష్టత్వానికి మీరు అమాయకులుగా ఉంటారు. You'll have zero knowledge of evil, దాని గురించి అసలు మీకేం తెలియకుండా శూన్యంగా ఉంటారు. but you'll be excellent in what is good. కానీ ఏది మంచిదో దాని ఎడల ఎంతో ప్రావీణ్యులుగా ఉంటారు. That's the fear of God. అది దేవుని యందలి To భయం. embrace good. మేలును హత్తుకొని Hallelujah. హల్లెలూయా To shun evil. కీడుని మానడమే. And finally, to seek peace and pursue it. తర్వాత సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడడము. Hallelujah. Hallelujah. Let me read one scripture for you. మీ గురించి ఒక లేఖనాన్ని Let's చదవండి. go to Proverbs 14:30. సామెతల గ్రంథం 14:30. Are you learning something today? ఈరోజు ఏమైనా నేర్చుకుంటున్నారండి? And I'm blessed as I'm teaching you. మీకు బోధిస్తుండగా నేను దీవించబడుతున్నాను. Let's go to Psalms 14 and 30. సామెతల గ్రంథం 14:30. A sound heart is health to the body, but envy is rottenness to the bones. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. Oh, hallelujah. హల్లెలూయా. See, we should seek peace. మనం సమాధానాన్ని వెతకాలండి. We should seek peace with other people. ఇతరులతో మనం సమాధానాన్ని వెంటాడాలి. You know, to live in the fear of God దేవుని యొక్క భయములో బ్రతకడం అంటే is to live in harmony. మనము ఒక మంచిగా బ్రతకడం, Harmony is సమాధానంగా ఉండాలి. yeah, that you're always willing to have peace with people. ఇతరులతో ఎప్పుడు సమాధానంగా ఉండాలి. But if you're envious and bitter, ఒకవేళ మత్సరపడి మీరు అసూయపడితే, Bible says that envy and bitter are like rotten bones. బైబిల్ ఏమంటుందంటే అసూయ లేదంటే మత్సరము ఎముకలకు కుళ్ళు పుట్టిస్తుంది. It's like cancer in your bones. మీ ఎముకల్లో క్యాన్సర్ వ్యాధి వచ్చినంత ఘోరమైనది అది. It eats you from the inside. మీ లోపల మీ అంతరంగంలో తింటుంది. Outside it's praise the Lord, బయట దేవునికి స్తోత్రమే, but inside కానీ లోపల it's something else. వేరొకటి ఉంటుంది. You're seeing them when you're saying praise the Lord, మీరు వాళ్ళని చూసినప్పుడు దేవునికి స్తోత్రం ప్రైజ్ లార్డ్ అంటాం, but in the inside it's some other thing. కానీ లోపల వాళ్ళ గురించి ఏదేదో వస్తూ ఉంటుంది. We're not called to be like that, church. సంగమా మనం అలా ఉండుటకు పిలవలేదు. That is not going to bring blessing in our life. మన జీవితాల్లో అది దీవెన చేకూర్చదు. But what brings blessing? అయితే మనం దీవించేది That ఏంటి? we should be peaceful మనం సమాధానంగా ఉండాలి. and we need to pursue peace. మనం సమాధానాన్ని వెంటాడాలి. Hallelujah. Hallelujah. We're looking to live in harmony. చూడండి, మనం సమాధానం గురించి బ్రతకాలండి. We are not looking out for fights. మనం పోట్లాటలు గొడవలు ఎక్కడ Whom జరుగుతాయి? shall I fight today? ఈరోజు ఎవరితో పోట్లాడాలి? No, అది కాదండి. that is not the nature of Christian. అది క్రైస్తవుని యొక్క గుణము కాదు. But we look for peace. కానీ మనం సమాధానాన్ని We వెంటాడాలి. look for peace. మనం సమాధానాన్ని We వెతకాలి. pursue peace. మన సమాధానాన్ని వెంటాడాలి. Hallelujah. Hallelujah. See, that is the fear of God. అది దేవుని యందలి భయం. And when we walk in the fear of God, తర్వాత మనం దేవుని భయంలో when we నడిచినప్పుడు, walk in this relationship with God, మనం దేవుని యొక్క సంబంధంలో కొనసాగినప్పుడు, I'm telling you, the blessings of God flow through our life. నేను చెప్తున్నాను, దేవుని యొక్క దీవెనలు మన ద్వారా ప్రవహిస్తాయి. The blessings of God are seen in our life. దేవుని యొక్క దీవెనలు మనలో మరి కనబడతాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Bible says death and life are in the power of the tongue. బైబిల్ అంటుంది జీవ మరణములు నాలుక He వశము. who loves it will eat the fruit of it. దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలమును That means భుజించును. if you're speaking good words, దాని అర్థం ఏంటంటే, మీరు మంచి మాటలు you're మాట్లాడితే, speaking the word of God. మీరు దేవుని వాక్యాన్ని పలికితే, And if the word of God is honored, దేవుని వాక్యము I'm ఘనపరచబడితే, telling you, you'll eat the fruit of it. మీరు దాని యొక్క ఫలాన్ని భుజిస్తారు. What is the fruit of the word of God? దేవుని వాక్యము ద్వారా వచ్చే ఫలం ఏంటి? Life, జీవమే, peace, సమాధానం, health. ఆరోగ్యము, Come on now, good relationships. మంచి సంబంధాలు. Think about that. ఆలోచించండి. When the word of God is honored, దేవుని వాక్యం ఘనపరచబడితే there is blessing, అక్కడ దీవెనలు there ఉంటాయి, is prosperity. అక్కడ వర్ధిల్లత ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. You begin to walk in the blessing of God మీరు దేవుని యొక్క ఆశీర్వాదంలో నడవడం కొనసాగిస్తారు. because you're walking in the fear of God. ఎందుకంటే మీరు దేవుని యొక్క భయంలో నడుస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. And today, this is my prayer, ఈ రోజు నా ప్రార్థన ఇది. that we all will walk in this fear of God. మనందరము దేవుని యొక్క భయంలో And నడవాలి. Bible says that the fear of God is beginning of wisdom. బైబిల్ అంటుంది దేవుని యందలి భయమే జ్ఞానమునకు మూలము. That we'll be wise people. మనం జ్ఞానులుగా ఉండాలి. Hallelujah. Hallelujah. That will walk and operate in the wisdom of God. మనము దేవుని యొక్క జ్ఞానములో నడుస్తూ కొనసాగాలి. Hallelujah. హల్లెలూయా. I mean, when we will walk in the wisdom of God, అయితే దేవుని యొక్క జ్ఞానం నందు మనం ఎలా we walk పనిచేస్తాం? in the fear of God. దేవుని
భయములో So what బ్రతికినప్పుడు. is the fear of God? అయితే దేవుని యొక్క భయం అంటే Fear ఏంటి? of the Lord is to know Him, దేవుని యొక్క భయం అంటే ఆయన తెలుసుకోవడమే, is to walk in that close relationship with God. ఆయనతో అన్యోన్య సంబంధంలో నడవడమే, When you walk in the awareness of God, ఆయన ఉన్నాడు అని ఎరగడమే, it's to walk in trusting God. ఆయనను నమ్ముతూ బ్రతకడమే, It is to walk in obedience to His word. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతూ నడవడమే, Is to mold our lives according to Him. ఆయన ప్రకారం మన జీవితాన్ని మలచుకోవడమే. Hallelujah. హల్లెలూయా. Where we are looking to serve Him and please Him every day. అనుదినము ఆయనకు సేవ చేస్తూ ఆయనను సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. Hallelujah. Hallelujah. And then we walk that kind of life. మనం అటువంటి జీవితాన్ని We see కొనసాగిస్తే the blessings of God manifest. దేవుని యొక్క దీవెనలు కుమ్మరించబడడం మనం చూస్తాం. Hallelujah. హల్లెలూయా. We will see the blessings of God that Christ has brought for us begin to flow through our life. చూడండి, క్రీస్తు మన గురించి ఏవైతే తీసుకొచ్చాడో అవన్నీ కూడా మరి మన ద్వారా ప్రవహించడం మనం We చూడగలం. will see the blessing of God in our marriage. మన దాంపత్య జీవితంలో మనము దేవుని యొక్క దీవెన చూస్తాం. We'll see blessing of God in our finances. మన ఆర్థికాల్లో దేవుని దీవెన Because చూస్తాం. we'll exalt God. ఎందుకంటే మనం దేవుణ్ణి We'll గణపరుస్తున్నాం. exalt the principles of God in giving. దేవుని యొక్క వాగ్దానాల్ని ఇవ్వడంలో మరి ఇచ్చే విధానంలో మనం See, గణపరుస్తున్నాం. if you believe God is your source దేవుడే మీ ఆధారం అని మీరు నమ్మితే, and you're stingy in your giving, మీరు ఇవ్వడంలో పిసినారిలుగా ఉంటే, then you're not really walking the fear of God. అప్పుడు నిజంగా దేవుని యొక్క నమ్మకత్వంలో ఆయన నమ్ముతూ మీరు Because బ్రతకాలి. God is not actually your source. ఎందుకంటే దేవుడు మీ ఆధారం కాదు. If God is your source, ఒకవేళ దేవుడే మీ ఆధారం అయితే you will trust Him. ఆయనను మీరు You నమ్ముతారు will put కదా. His word to test. మరి ఆయన వాక్కునే మీరు పరిశోధిస్తారు God కదా. says, "Give and it shall be given unto you." దేవా నువ్వు అన్నావు కదా, ఇస్తే తిరిగి ఇస్తానని. I'm going to give నేను ఇవ్వకపోతున్నాను, because I trust your word. ఎందుకంటే నీ వాక్కు నేను I నమ్ముతున్నాను, believe your word. నీ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. We walk in that obedience to His word. ఆయన వాక్కు విధేయత చూపుతూ మనం నడిచినప్పుడు. Hallelujah. హల్లెలూయా. I'm telling you, and I'm telling you all that there's so many scriptures that we can talk today. మరి ఈ రోజు ఇంకా ఎన్నో వాక్యాలను మనం మాట్లాడుకోవచ్చు, But today I want to conclude it here. కానీ ఇక్కడ నేను That ముగించాలనుకుంటున్నాను. it is through our relationship with God దేవునితో మనకున్న సంబంధము ద్వారానే that all blessings flow. ఆశీర్వాదాలన్నీ It ప్రవహిస్తాయి. was because of relationship that Abraham had with God. ఆనాడు అబ్రహాము దేవునితో కలిగి ఉన్న సంబంధమే He was blessed, అతన్ని దీవించింది, and people around him. అతని చుట్టూ ఉన్న వారిని కూడా దీవించింది. So today, కాబట్టి ఈ రోజు the secret of living in God's blessing దేవుని ఆశీర్వాదములో బ్రతకడానికి ఉన్న రహస్యము is to live in the fear of God. దేవుని అందలి భయమే. And the fear of God is to be in relationship with Him. మరి దేవుని భయం అంటే ఆయనతో సంబంధం కలిగి ఉండడం, Constantly living in awareness of Him. నిరంతరము ఆయన మనతోనే ఉన్నాడు అని గుర్తించడం, Constantly honoring Him నిరంతరం ఆయనను గణపరచడం, is to believe and trust Him. ఆయనను నమ్మి విశ్వసించడం, Is to believe His word. ఆయన వాక్యాన్ని నమ్మడం. Let's all pray. అందరం Let's ప్రార్థన, all bow our heads. అందరం తలలు Let's వంచి look to the Lord. ప్రభు వైపు చూద్దాం. As we are bowing our heads, మన తలలు మనం మంచి ఉండగా let's all pray right now. ఈ సమయంలో అందరం కూడా Father, ప్రార్థించాలి. we thank you. తండ్రి నీకు We వందనాలు, thank you for your presence. నీ సన్నిధిని బట్టి నీకు We వందనాలు. thank you, Lord, that you are with us. తండ్రి నీవు మాతో ఉన్నందుకు నీకు We వందనాలు. thank you for your word. నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. We thank you and we honor you today. ప్రభువా నేడు నీకు వందనాలు చెల్లిస్తూ నేను ఘనపరుస్తున్నాను. We exalt your name, O నీ Lord. నామాన్ని మేము We స్తుతిస్తున్నాము. exalt your presence, Lord. తండ్రి నీ యొక్క సన్నిధిని మేము We గౌరవిస్తున్నాము. thank you, Father. తండ్రి నీకు We వందనాలయ్యా. thank you that you are with us. నీవు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. Lord, help us to live in that fear. తండ్రి ఆ భయములో బ్రతకగలిగే కృపనివ్వండి Oh అయ్యా. Lord, not a torment. అది ఏదో పీడనము కాదు. Lord, torment that you're going to do something bad to us. అయ్యో ఏదో మాకు చేస్తావు, మాకు చెడు చేస్తావు అన్న భయం కాదయ్యా. Oh Lord, let every torment leave your people today. ఈరోజు నీ నాయన తప్పుడు ఆ భయాలన్నీ కూడా ఆ పీడనము నీ ప్రజల్లో నుంచి తొలగిపోనుగా. But let there be a godly fear దైవపరమైన భయము నీ ప్రజల్లోకి దిగివచ్చునుగా. where they will walk in relationship with you. వారు నీతో సంబంధము కలిగి ఉందరుగా. That they will honor you. వారు నేను గౌరవించుదురుగా. They will honor your word. నీ వాక్యాన్ని వారు They will ఘనపరచుదురుగా. honor your presence. నీ సన్నిధిని వారు ఘనపరచుదురుగా. Lord, that they will trust in you వారు నిన్ను నమ్మి and they will believe in you, Lord. వారు నిన్ను విశ్వసించుదురుగా. Oh, help us today. తండ్రి ఈరోజు సాయం We చేయండి. thank you for this relationship. ఆయన ఈ యొక్క సంబంధాన్ని బట్టి That through Lord Jesus, ప్రభు అయిన యేసుక్రీస్తు you ద్వారా have given us this relationship. నీవు మాకు ఈ సంబంధాన్ని And ఇచ్చావయ్యా. help us to honor it, oh Lord. దాన్ని గౌరవించే కృప Help us to honor this relationship. ఈ యొక్క సంబంధాన్ని గౌరవించే కృపనివ్వండి. Help us to walk in your word.
నీ వాక్యములో నడిచే కృపని Lord, as your people are walking in your word, తండ్రి నీ యొక్క ప్రజలు నీ వాక్యంలో as they నడవబోతుండగా honor your word, నీ వాక్యాన్ని వారు I గౌరవిస్తుండగా thank you that you are pouring out your blessings upon them. తండ్రి నీ యొక్క ఆశీర్వాదాలని వారి మీద కుమ్మరిస్తున్నందుకు నీకు I వందనాలు. thank you, Lord, that your blessings are following them, overtaking them, Lord. ప్రభువా నీ యొక్క ఆశీర్వాదాలని నీ ఆశీర్వాదాలు వారిని వెంబడిస్తూ వారిని నాయన నింపి పొంగి పొర్లేలా చేస్తున్నందుకు నీకు We వందనాలు. thank you, Father, తండ్రి నీకు వందనాలు. that they are blessed going out, blessed coming in. తండ్రి వారు బయటికి వెళ్తున్నప్పుడు దీవించబడుతున్నారు, నాయన లోపలికి వస్తున్నప్పుడు The work దీవించబడుతున్నారు, of their hand is blessed. వారి చేతి పనులు That దీవించబడుతున్నాయి, the fruit of their body is blessed. వారి యొక్క నాయన గర్భఫలము దీవించబడుతుంది, Lord, the labor of their hand is blessed. వారి చేతి పనులు Lord, దీవించబడుతున్నాయి. I thank you that everything, Lord, that you have given them and the people that you have given them are blessed. తండ్రి నీవు వారికి ఇచ్చిన ప్రతిది కూడా వారు ప్రజలకు ఇచ్చేది కూడా దీవించబడి ఉన్నది. Lord, their pantry is blessed. తండ్రి వారి వంటగది దీవించబడి Oh ఉన్నది. Lord, their lives are blessed, oh Father. తండ్రి వారి జీవితాలే దీవెనగా That ఉన్నాయి. wherever they go, వారు ఎక్కడికి వెళ్ళినా wherever they are, వారు ఎక్కడున్నా Lord, they are your representatives. వారు నీకు ప్రతినిధులుగా ఉన్నారు. You are glorified in them. నీవు వారి యందు We మహిమపరచబడుతున్నావు. thank you, Father. తండ్రి నీకు వందనాలు. Lord, right now we speak healing over every person. తండ్రి ఈ సమయంలో ప్రతి ఒక్కరి మీద నీ స్వస్థతను Lord, if there is ప్రకటిస్తున్నావు. anyone sick, ప్రభు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే right now in the name of Jesus, ఇప్పుడు యేసు నామములో we speak healing to their bodies. వారి యొక్క దేహములకు నీ We స్వస్థత honor పడు. your word in their lives. వారి జీవితంలో నీ వాక్యాన్ని గణపరుస్తున్నామయ్యా. Lord, that your word says that they are healed by your stripes. తండ్రి నీ వాక్యం అంటుంది వారు నీవు పొందిన దెబ్బల ద్వారా So స్వస్థపరచబడి I ఉన్నారు. thank you, Father God, that they are healed in your name. తండ్రి అయిన దేవా వారు నీ నామందు స్వస్థత నొందుకొని ఉన్నందుకు And right నీకు now we వందనాలు. command their bodies to be healed in the name of Jesus. యేసు నామములో వారి దేహములు స్వస్థపరచబడును గాక అని పలుకుతున్నాను. Father, we thank you that they are healed right now. వారు ఇప్పుడే స్వస్థపరచబడుతున్నందుకు నీకు We వందనాలు. bless your name, Father, తండ్రి నీ నామాన్ని for your స్తుతిస్తున్నాను. healing over your children. తండ్రి నీ ప్రజల మీద నీ యొక్క స్వస్థతను బట్టి From నీకు the crown వందనాలు. of their head to the sole of their foot. ప్రభా వారి యొక్క తల మొదలుకొని అరికాలు వరకు We command every sickness to leave in Jesus' name. ప్రతి శరీర రోగము వారిని విడిచి వెళ్ళమని యేసు నామములో I declare ప్రకటిస్తున్నాను. healing is their inheritance. తండ్రి ఆరోగ్యమే వారి స్వాస్థ్యమని ప్రకటిస్తున్నాను. Healing is their inheritance. స్వస్థత వారి స్వాస్థ్యమని I ప్రకటిస్తున్నాను. thank you, Father. తండ్రి నీకు వందనాలు. Jesus provided it. తండ్రి యేసు దాన్ని మాకు పొందుపరిచాడు. And we receive it in Jesus' name. యేసు నామములోనే దాన్ని మేము And right now, స్వీకరిస్తున్నాము. in your name and in the faith in your name, we declare them healed. ప్రభువా నీ నామమందు నీ యందు విశ్వాసముతో వారు స్వస్థత నొందిన వారని We ప్రకటిస్తున్నారు. thank you they're healed. వారు We స్వస్థపరచబడ్డారు. thank you they're healed. వారు స్వస్థత నొంది We ఉన్నందుకు thank నీకు you for వందనాలు. your healing. నీ ఆరోగ్యానికే నీకు Thank వందనాలు. you, Father. తండ్రి నీకు వందనాలు. Thank you, Daddy. నాయనా నీకు వందనాలు. Thank you for healing your people. నీ ప్రజలను బాగు Thank చేయుచున్నందుకు you, నీకు వందనాలు. Father. తండ్రి నీకు Oh, వందనాలు. Rabashi ala Ramantorobogo Santara. Thank you, Jesus. Thank you. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Lift your Hallelujah. hands right now and begin to bless the name of the Lord. మీ చేతులు పైకెత్తి ప్రభుకు వందనాలు చెల్లించండి. Begin to worship Him. ఆయనకు ఆరాధన చేయండి. Begin to worship Him. ఆయనకు ఆరాధన Begin to చేయండి. exalt His name. ఆయన నామాన్ని God స్తుతించండి. is doing wonderful things in midst of us. దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు As చేస్తాడు. you're recognizing His presence, ఆయన సన్నిధి మీరు గుర్తిస్తుండగానే His presence is setting you free. ఇదిగో ఆయన సన్నిధి మిమ్మల్ని విడుదల చేస్తా Oh, ఉంది. thank you, Father. తండ్రి నీకు Thank వందనాలయ్యా. you, Father. తండ్రి నీకు Thank వందనాలు. you, Father, తండ్రి నీకు for your వందనాలు. freedom. నీ విడుదలకై Freedom. నీ విడుదలను బట్టి Freedom. నీ విడుదలను బట్టి Freedom. నీ విడుదలకై నీకు Freedom. విడుదల. There are people who are tormented with bad dreams. చెడు కళ్ళతో ఎంతో మంది పీడించబడతా You ఉన్నారు. know, you have disturbed sleep from so many days. అనేక దినములుగా మీరు నిద్ర లేమితో బాధపడుతున్నారు. Right now, in the name of Jesus, ఇప్పుడే యేసు నామములో all the torment is leaving you right now. మిమ్మల్ని పీడించే ప్రతి పీడనములు ఈ క్షణమే తొలగిపోతున్నాయి. The word of God is exalted in you right now. ఇప్పుడే దేవుని యొక్క వాక్యం మీ అందు గణపరచబడతా ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is setting you free right now. దేవుడి ఈ సమయంలో మిమ్మల్ని విడుదల In the చేస్తున్నాడు. name of Jesus. యేసు నామములో Father, we thank you తండ్రి నీకు that your వందనాలయ్యా. people are set free right now. ఇదిగో నీ ప్రజలు ఇప్పుడే విమోచన They are పొందుకుంటున్నారు. going to have sound sleep in Jesus' name. యేసు నామములో గాఢ నిద్రను వారు In the అనుభవించబోతున్నారు. name of Jesus. యేసు నామములో Your beloved people are getting sleep in Jesus' name. నాయనా నీ ప్రియులు యేసు నామములో చక్కగా నిద్రపోబోతున్నారు. Thank you, Father. తండ్రి నీకు No more వందనాలు. disturbed sleeps. ఇక మీదట నిద్రలో ఆటంకాలు లేవు. Oh, thank you, Father. తండ్రి నీకు Thank వందనాలు. you, Father. తండ్రి నీకు వందనాలు. Thank you, Father. తండ్రి నీకు There is వందనాలు. a person that God is showing me. దేవుడు ఒక వ్యక్తి నాకు There చూపిస్తున్నాడు. is so much of heaviness on your chest. మీ యొక్క ఛాతిలో ఎంతో భారం ఉన్నది, You బరువు know, ఉన్నది. you feel that all the time. మీరు అన్ని వేళల్లో దాన్ని
అనుభూతి చెందుతున్నారు. You know, it's so heavy on your chest. మీ ఛాతి మీద ఎంతో భారం ఉన్నది. Right now, in the name of Jesus, ఇప్పుడే యేసు నామములో we command that heaviness to leave in Jesus' name. ఇప్పుడే ఆ ఛాతిలో ఉన్న బరువు తొలగిపోమని యేసు నామములో In గద్దిస్తున్నాం. the name of Jesus. యేసు నామములో In the name of Jesus. యేసు నామములో Receive your healing. మీ స్వస్థతను పొందుకోండి. Receive your healing. మీ స్వస్థతను పొందుకోండి. Receive your మీ healing. స్వస్థతను పొందుకోండి. Right now, you're feeling lightness in your body. ఇప్పుడే మీ శరీరంలో ఆ తేలికను మీరు అనుభూతి చెందుతున్నారు. Right now, there is a burden that's just lifted up right now. ఇదిగో ఇప్పుడే మీలో ఉన్న ఆ బరువు తొలగిపోబోతా Father, ఉంది. I thank you తండ్రి నీకు వందనాలయ్యా. for your freedom on this child. ఈ యొక్క బిడ్డ మీద నీ యొక్క నాయనా స్వేచ్ఛను బట్టి నీకు Thank వందనాలు. you, Father, తండ్రి నీకు for వందనాలు. touching your child right now. ఇప్పుడే నీ బిడ్డను తాకుతున్నావయ్యా. We thank you for the freedom. నీ విడుదలను బట్టి నీకు Thank వందనాలు. you for your freedom. నీ విడుదలను బట్టి నీకు Thank you వందనాలు. for your నీ freedom. విడుదలను బట్టి నీకు Thank వందనాలు. you, Jesus. హల్లెలూయా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Oh, hallelujah. నీకు వందనాలయ్యా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There's a person. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. You have irritation in your eye. మీ యొక్క కన్నులో మరి ఎప్పుడు దురద వస్తా ఉంటుంది. In the name of Jesus, యేసు నామములో that irritation is leaving you right now. ఇప్పుడే ఆ దురద మీ నుంచి In తొలగిపోతుంది. the name of Jesus. యేసు నామములో Father, we thank you తండ్రి నీకు for వందనాలు. your healing. నీ స్వస్థతకై We thank you, Father. తండ్రి నీకు వందనాలు. That irritation is leaving your child right now. నీ బిడ్డలో ఉన్న ఆ యొక్క కంటిలో దురద ఇప్పుడే తొలగిపోతున్నందుకు Thank నీకు you, వందనాలు. thank you, Father. తండ్రి నీకు వందనాలు. Thank you, Father. తండ్రి నీకు We స్తోత్రాలు. exalt your name. నీ నామాన్ని మేము We స్తుతిస్తున్నాం. honor you, Father. నాయన నిన్ను నామాన్ని We honor గణపరుస్తున్నాం. your word. నీ నామాన్ని గణపరుస్తున్నాం. You're working in this place. నాయన నీవు ఇక్కడ పని చేయించున్నావు. You're working in this place. నీవు ఇక్కడ పని Oh, చేయించున్నావు. hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know, somebody is suffering with a stinging pain in your body. మరి A stinging pain. It's like something is. మరి మీలో ఒకరు ఇక్కడ బాధపడతా ఉన్నారు. ఏదో గుచ్చినట్టుగా మీరు ఎప్పుడు అనుభూతి చెందుతున్నారు. You know, it happens in your muscles. మీ యొక్క కండరాల్లో జరుగుతుంది. Sometimes you feel it in your arm. మీ యొక్క చేతిలో మరి అది కలుగుతుంది. Sometimes you feel it in your legs. కొన్నిసార్లు మీ కాళ్ళలో అది కలుగుతుంది. Sometimes you feel it in your back. కొన్నిసార్లు మీ యొక్క మరి వెనక భాగంలో అది కలుగుతుంది. You know, that pain always comes with a sting. It's like a stinging. ఆ నొప్పి ఎప్పుడు కూడా గుచ్చినట్టుగా పొడిచినట్టుగా వస్తుంది. Right now, in the name of Jesus, ఇప్పుడు యేసు నామములో you're getting free right now. ఇప్పుడే మీరు విడుదల పొందుతున్నారు. No more stinging pain in Jesus. ఇక మీదట ఆ పొడిచేటువంటి ఆ నొప్పి ఇక మీదకు రాదిక. In the name of Jesus, యేసు నామములో I declare you healed in Jesus' name. మీరు యేసు నామములో స్వస్థపరచబడ్డారని Father, ప్రకటిస్తున్నారు. I thank you తండ్రి నీకు for వందనాలు. healing your people right now. నీ ప్రజలను I స్వస్థపరుస్తున్నందుకు thank you for healing them. నీ స్వస్థతకై నీకు Oh, వందనాలయ్యా. thank you, Father. ప్రభువా నీకు There is వందనాలు. an anointing of God. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ There is ఉన్నది. an anointing of God దేవుని యొక్క అభిషేకం ఇక్కడ that is ఉన్నది. coming upon people right now. ప్రజల మీదకి దిగి వస్తా As ఉన్న you are అభిషేకం. honoring Him, మీరు ఆయనను గౌరవిస్తుండగా His anointing is coming ఇదిగో upon ఆయన you. అభిషేకం మీ మీదకి దిగి His వస్తా. anointing is setting you free. ఆయన అభిషేకం మిమ్మల్ని విమోచిస్తా ఉన్నది. It is setting your bodies right. ఇప్పుడే ఆయన మీ యొక్క శరీరాల్ని సరిచేస్తా Father, in ఉన్నాడు. the name of Jesus, తండ్రి యేసు నామములో Lord, we speak against the spirit of fits, seizures in the name of Jesus. ఆయన ఆ యొక్క ఫిట్స్ అనే మూర్ఛ అనేటువంటి ఆ యొక్క ఆత్మకు విరోధంగా మేము We మాట్లాడుతున్నాం. command it to leave your people in the name of Jesus. నీ ప్రజల్లో నుంచి ఆ మూర్ఛ వ్యాధి ఆ ఆత్మ తొలగి పొమ్మని గద్దిస్తున్నాం. We curse you, you spirit, in the name of Jesus. ఓ ఆత్మ యేసు నామములో నిన్ను శపిస్తున్నాం. And we command you to be dried up and get out of that body in Jesus. యేసు నామములో ఇప్పుడే నీవు ఎండిపోయి అందులో నుంచి తొలగి పొమ్మని In గద్దిస్తున్నాం. the name of Jesus. యేసు నామములో We thank you for your deliverance. నాయనా నీ యొక్క విడుదలకై నీకు వందనాలు. Right now, your power is coming upon your people. ఇప్పుడే నీ ప్రజల మీదికి నీ శక్తి దిగి వస్తుందయ్యా. And your anointing is setting your people free. తండ్రి నీ అభిషేకం నీ ప్రజల్ని విమోచిస్తుంది. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. Thank you for your anointing. నీ అభిషేకాన్ని బట్టి నీకు Thank వందనాలు. you for your anointing. నీ అభిషేకాన్ని బట్టి నీకు Thank you వందనాలు. for your power. నీ శక్తికై నీకు వందనాలు. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. Thank you, Father. తండ్రి నీకు You're వందనాలు. touching your people. నీ ప్రజలను తాకుతున్నావు. You're touching your నీ people. ప్రజలను You're తాకుతున్నావు. setting them free right now. నాయన ఇప్పుడే వారిని విడుదల చేస్తున్నావు. Bondages are getting broken. ఇదిగో బంధకములు In తెగిపోతున్నాయి. the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. In the name of యేసు Jesus. నామములో. In the name of Jesus. యేసు నామములో. We thank you, Father. తండ్రి నీకు వందనాలయ్యా. Thank you, Father. తండ్రి నీకు There's a వందనాలు. person who's concerned about thyroid levels. మరి థైరాయిడ్ లెవెల్స్ గురించి ఎంతగానో చింతిస్తున్న వ్యక్తి ఉన్నారు. God says, don't be concerned. దేవుడు అంటున్నారు మీరు చింతించకండి. I'm perfecting what concerns you.
మీరు ఏదైతే చింతిస్తున్నారో దాన్ని నేను సరి చేస్తున్నాను అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. God is setting it right. ఇప్పుడే దేవుడు దాన్ని సరి చేస్తున్నాడు. They are coming to normal. అవన్నీ నార్మల్ లెవెల్ కు In the వస్తున్నాయి. name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Father, we thank you. తండ్రి నీకు వందనాలు. Lord, we thank you. ఓ ప్రభువా నీకు I వందనాలు. speak rest over your people. ఆయన నీ ప్రజల మీద విశ్రాంతిని I పలుకుతున్నాడు. speak peace over your నీ people. ప్రజల మీద సమాధానాన్ని I పలుకుతున్నాడు. thank you, Father. తండ్రి నీకు వందనాలు. I praise your name. నీ నామాన్ని We స్తుతిస్తున్నాను. glorify your నీ name. నామాన్ని ఘనపరుస్తాను. Thank you, Daddy. తండ్రి నీకు వందనాలు. Thank you for your నీ presence. సన్నిధానాన్ని బట్టి నీకు We give you వందనాలు. glory. నీకు మహిమను We give చెల్లిస్తాను. you honor. నీకు ఘనత చెల్లిస్తాను. Thank you for your work. నీ వాక్యాన్ని బట్టి నీకు We వందనాలు. thank you, God, for what you're doing in the lives of your ఆయన people. నీ కార్యాన్ని బట్టి నీ ప్రజలలో నీ చేయించిన కార్యాలను బట్టి నీకు In వందనాలు. Jesus' name. యేసు నామములో. Amen and amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Give a clap offering to Jesus right now. చప్పట్లు కొట్టి యేసుకు వందనాలు చెల్లిద్దాం. He's glorified in our lives today. ఈ రోజు ఆయన మన జీవితాల్లో And as you ఘనపరచబడ్డాడు. continue to walk in the fear of God, మీరు దేవుని యొక్క మరి భయములో కొనసాగుతుండగా, as you walk in the relationship with God, దేవుని యొక్క సంబంధంలో మీరు I'm కొనసాగుతుండగా, telling you, you will walk in the abundant blessing of God. నేను చెప్తా ఉన్నాను, దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనలు మీరు At this అనుభవిస్తారు. time, as we sing a song, ఒక పాట పాడుతుండగా ఈ let's all సమయం honor God with our substance. మన యొక్క కానుకలతో దేవుని కనపరుస్తాం. Let's honor Him, with what God gave us. దేవుడు మనకి ఏవైతే ఇచ్చాడో వాటిని బట్టి దేవుని కనపరుస్తాం. Amen. And you can do it through our Google Pay number right now as we share it, as we sing a song. Let's honor God. ఒక పాట పాడుతుండగా మరి గూగుల్ పే నంబర్ చూపించడం జరుగుతా ఉంది. దాన్ని బట్టి మీరు ఆ కానుకలు సమర్పించాలి. Hallelujah. And as God leads us in a song, let's glorify Him. Let's glorify God. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, Praise the Lord. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించు, తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించు. ఆయన వాక్యము ఆత్మీయ ఖడ్గం నాదు కేడెము, ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాదు కేడెము. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఉన్నతుని చాటున సర్వశక్తి నీడను ఎప్పుడు నుండును, ఉన్నతుని చాటున సర్వశక్తి నీడను ఎప్పుడు నుండును. దేవుని చూచి ఆశ్రయ కోటని ఎల్లప్పుడు తెలిపేదా, నా దేవుని చూచి ఆశ్రయ కోటని ఎల్లప్పుడు తెలిపేదా. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. Father, we thank you. సింహాములను త్రాచు పాములను త్రొక్కి నడిచేదన్. అందరం పాడదాం. సింహాములను తాచు పాములను త్రొక్కి నడిచేదన్. సాతానులోని శక్తిని జయింప అధికారమున్నది, మనకు సాతానులోని శక్తిని జయింప అధికారమున్నది. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, Amen. Amen. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే,
హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. తండ్రి, ఎల్లప్పుడూ మాకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు ప్రభువా, అన్ని వేళ నీలో సంతోషాన్ని ఇచ్చే దేవుడు తండ్రి. ప్రభువా, నీ రాజ్యములో నీతి ఉన్నది, నీ రాజ్యములో సమాధానం ఉన్నది, నీ రాజ్యము పరిశుద్ధాత్మ యందు ఆనందమై ఉన్నది ప్రభువా. తండ్రి, ఈ ఆనందాన్ని నీవు మాకు ఇచ్చున్నావు తండ్రి. నీ విడుదల కలిగినప్పుడు, నీ అద్భుతములు జరిగినప్పుడు ప్రభువా, నీ సువార్త శక్తి ప్రచురమైనప్పుడు, ఇదిగో నాయన ప్రజలలో, పట్టణాల్లో, గృహాల్లో సంతోషము కలుగుతుంది. ఫిలిప్పు సమరయలో నీ వాక్యాన్ని ప్రకటించినప్పుడు ప్రభువా, నీ సువార్తను ప్రకటించినప్పుడు, స్వస్థతలు జరిగినప్పుడు, నీ సువార్తలో శక్తి బయలుపరచబడ్డప్పుడు ఆ పట్టణము సంతోషముతో నిండుకున్నదయ్యా. ఆ పట్టణంలో మహా సంతోషము కలిగింది ప్రభువా. తండ్రి, నేడు నీ ప్రజల జీవితాల్లో ప్రతి కుటుంబంలో నీ సంతోషము కలుగుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీ ప్రజల్లో సంతోషము కలిగి ఉన్నందుకు నీకు వందనాలు. వారి యొక్క హృదయాలు పరవశిస్తా ఉన్నందుకు, వారి హృదయాలు ఆనందిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీవు ఏది ఇచ్చినా అది నిలుస్తుంది ప్రభువా. ఇదిగో తండ్రి, మీ సంతోషము సంపూర్ణమగునట్లు నేను మీకు ఇది ఆజ్ఞాపిస్తున్నాను చెప్పి ఉన్నావు ప్రభా. తండ్రి, ఇదిగో నాయన నీ యొక్క సంతోషం ప్రభా మాలో నిలిచి ఉన్నట్లు తండ్రి నీ కార్యములను చేయించున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ అందలి భయముతో నాయన, నీ అందలి నాయన విశ్వాసముతో నీవు నిరంతరం ఉన్నావని, నిన్ను బట్టి మేము సంతోషించగలిగే కృపనివ్వండి ప్రభువా. నాయన, విశ్వాసము లేకుండా నీకు మేము ఇష్టలైన అసాధ్యం అన్నావు ప్రభువా. ఓ తండ్రి నాయన, మిమ్మల్ని ఇష్టపెట్టాలని మేము కోరుతా ఉన్నాం ప్రభువా. నేను అనుదినం ఇష్టపెట్టాలని కోరుతున్నాము. కానీ నీలో భయము ఉన్నప్పుడే తండ్రి ప్రత్యేకంగా ప్రభువా, ప్రత్యేకంగా నీవు నిరంతరం మాతో ఉన్నావని, మా వేదనలో, మా బాధలో, మా సంతోషములో, మా రోగములో, మా పోట్లాటలో ప్రభువా, గొడవ జరుగుతున్నప్పుడు కూడా తండ్రి నీవు పక్కనే ఉన్నావని గుర్తించే కృపనివ్వండి ప్రభువా. మా నోటి నుండి దుర్భాష రాకుండా తండ్రి, కొండెములు చెప్పకుండా ఆ నాలుకను కాపాడుకునే కృపనివ్వండి తండ్రి. ఇదిగో నాయన, ఆనాడు యేషయ్య ప్రార్థించాడు, నాయన నేను ఎవడు పోతాడంటే నేను ఉన్నాను, కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు ప్రభువా. ఓ ప్రభు, అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నప్పుడు నువ్వు ఆ పెదవులను కాల్చావు, ఆ నాలుకను కాల్చావు తండ్రి. ఇప్పుడే నీ ప్రజల యొక్క నాయన నాలుకలను తాకండి ప్రభా. నాయన నాలుకలను తాకండి, హృదయాలను తాకండి, ఆ మాటలు వస్తున్న మనస్సును తాకండి ప్రభా. నాయన వాటిని కాల్చండి ప్రభా. తండ్రి, నీ మంట పుట్టించండి తండ్రి. ఇదిగో నాయన, ఆ దుర్భాషలు ఈ దినంతో ఆగిపోనుగా కానీ యేసు నామములో వారి నుంచి శుభవచనమే తండ్రి, క్షేమాభివృద్ధి వచనమే వచ్చునుగా కానీ పలుకుతున్నాము తండ్రి. నీకు విరోధమైన ప్రతి మాట ఈ రాత్రి తొలగిపోనుగాక తండ్రి. ఇదిగో మాటలే శరీరానికి కుళ్ళును కలుగజేస్తా ఉన్నాయి కనుక తండ్రి, ఓ ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నోటి మాట సరి చేయబడును గాక నాయన. మాట అగ్ని వంటిదై అరణ్యమును కూడా కాల్చివేస్తుందని వాక్యం అంటుంది ప్రభువా. కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో అసమాధానము, నిద్రలేమి, ఇవన్నీ కూడా వారి మాటను బట్టి వస్తున్నాయి కనుక తండ్రి, ఇదిగో నాయన ఇప్పుడే నాలుకలు సరి అవును గాక నాయన. వారు మేడ మీద ఉండి ప్రార్థించినప్పుడు వారి మీదకి నీ శక్తి దిగివచ్చి వారి నాలుకలు విభాగించబడ్డాయి తండ్రి. వారి నాలుకలు విభాగించబడ్డాయి తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో నీ శక్తి విడుదలవుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. వారి నాలుకలు సరి అవుతూ నీ మాటలు ఉచ్చరించబోతా ఉన్నందుకు నీకు వందనాలు. వారి నాలుకలు విభాగించబడి వారు వాక్చాతుర్యం పొందుకొని ప్రభా, వారికి పరిశుద్ధాత్ముడు వాక్కును ఇచ్చిన కొద్ది, శక్తినిచ్చిన కొద్ది వాక్కును మాట్లాడి ఉన్నారు ప్రభా. వారికి ఎలా మాట్లాడాలో ప్రజలందరికీ నాయన, వీక్షిస్తున్న వారందరికీ, భవిష్యత్తులో చూడబోయే వారందరికీ కూడా ప్రభా నీ వాక్కులను ఇవ్వండి, మాట్లాడే మాటలనివ్వండి ప్రభా. మాటలను అందించండి తండ్రి. నీ అద్భుతమైన కార్యం చేయండి ప్రభా. నాయన, మేము నిరంతరం ఆశీర్వాదంలో ఉండాలనేది నీ మంచి హృదయం అయినది ప్రభా. నీ హృదయ కోరిక ప్రభా. నీ బిడ్డలంగా మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నీ ప్రియులు వర్ధిల్లాలని కోరుతున్నావయ్యా నాయన. నీ పిల్లలు నాయన ఇదిగో ప్రభా ఉన్నతముగా ఎదగాలని, పక్షి రాజు వలె ఎగరాలని, లేడి కాళ్ళ వలె నాయన వారి పాదములు శక్తి పొందుకొని పరిగెత్తాలని, నీతి మార్గంలో పరిగెత్తాలని నువ్వు కోరుతున్నావయ్యా. నీకు వందనాలు తండ్రి. నీతి క్రియలను జరిగించండి ప్రభా. మా సంఘంలో నీతి స్థాపనే ఉండాలి ప్రభా. నీతి కార్యమే, నీతి రాజ్యమే ఉండాలి తండ్రి. ప్రతి అవినీతిని తొలగించండి ప్రభా. మా కుటుంబాల్లో అవినీతిని తొలగించండి తండ్రి. నీ కార్యాన్ని చేయండి.
నీ కార్యాన్ని చేయండి ప్రభువా. నీ నీతి రాజ్యం గురించి, నీ నీతిని కట్టడానికి, నీ నీతిని విత్తచెల్లడానికి మరి కష్టాతీతంలో నుంచి త్యాగపూరితంగా విత్తారు. మరొక దానికి వాడుకుంటామని దాచిపెట్టుకున్న వాటిని కూడా వారు విత్తి ఉన్నారు ప్రభువా. తండ్రి, వారికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి. వారి త్యాగాన్ని చూసావు ప్రభువా. వారి అవసరత కొరకు వాడుకోకుండా నీ రాజ్య అవసరత గురించి వారు విత్తారు ప్రభువా. తగిన ప్రతిఫలాన్ని వారికి ఇవ్వండి. వారి చేతి పనులు దీవించబడును గాక. వారి కొట్లలో ధనముండును గాక. రహస్య స్థలము దాచబడిన మరుగైన ధనం వారికి వచ్చును గాక. వారి లోన్స్ అన్ని తీర్చబడును గాక. తండ్రి, వారి యొక్క కష్టాజితము వారు మాత్రమే అనుభవించుదురు గాక. తండ్రి, వారం వెంబడి వారం మీరు కుటుంబ ఆశీర్వాద విడుదల కూడికలో నీవు చేయుచున్న కార్యాలను బట్టి నీకు వందనాలు. ఆయన భవిష్యత్తులో ప్రతి నెల కూడా ప్రభా మేము ఇలా ఆన్లైన్ ద్వారా మాత్రమే కాదు, ఫిజికల్ గా కూడా కలుసుకోవాలని ఆశిస్తున్నాం ప్రభా. కలిసి నిన్ను స్తుతించాలని ఆశిస్తున్నాం. కలిసి ప్రభా ఒక చోట విడుదల స్వస్థత కూడిక నిర్వహించాలనుకుంటున్నాం. కార్యాన్ని చేయండి ప్రభా. ప్రజల హృదయాలను తాకండి. ప్రజల హృదయాన్ని తాకండి. ఈ ప్రాంతం అంతట్లో నీ వాక్కును వెదజల్లండి ప్రభా. నీ అద్భుతాన్ని చేయండి ప్రభా. మేము ఇక్కడికి యాక్సిడెంటల్ గా రాలేదు తండ్రి నాయనా. మరి ఇంటి ముందున్నదని కాదు ప్రభా, నీవు ఏర్పరిచింది తండ్రి, నీవు ఏర్పరిచింది ప్రభా. ప్రజలు వచ్చినట్లు నీ కృపనివ్వండి. ఈ ప్రాంత ప్రజల దీవెనకై మమ్మల్ని ఇక్కడ పెట్టి ఉన్నావు తండ్రి. ఆ స్థలాన్ని ఇచ్చింది నీవు, ఆ స్థలాన్ని ఇచ్చింది నీవు ప్రభా. స్థలం ఇచ్చిన వాడు ప్రజల్ని కూడా ఇస్తావు తండ్రి. తండ్రి, మేము దాని గురించి ప్రయాసపడినట్లు నీ కృపనివ్వండి ప్రభా. నీ ఆలోచనలు ఇవ్వండి, నీ జ్ఞానాన్ని ఇవ్వండి, ఐక్యతనివ్వండి, ఏక మనస్సుని ఇవ్వండి ప్రభా. తండ్రి, నీ అద్భుతాలను చేయండి తండ్రి. నీ మహత్ కార్యములను జరిగించండి ప్రభా. నాయన ప్రతి నెల నాయన ఇదిగో తండ్రి ఒక్క రోజు మేమందరం వచ్చి కూడుకునే కృపనివ్వండి ప్రభా. నాయన నీకు వందనాలు. ఆనందముతో నాయన ఆనందంతో వచ్చి మేమందరం ఈ ప్రాంతంలో ప్రభా నీ సువార్త శక్తిని ప్రచురం చేసే కృపనివ్వండి. నీ సువార్తలు ఉన్న శక్తి ఈ స్థలమందు వెదజల్లబడాలి ప్రభా. ఆ కేథలిక్ భవన్ లో ప్రభా నీ సువార్త శక్తి విడుదల కావాలి తండ్రి. ఈ ప్రాంత ప్రజలు దీవెన పొందాలి తండ్రి. అది మా ఆశ అయినది, నీ కోరిక అయినది. దాన్ని నెరవేర్చుకోండి ప్రభా. దాన్ని నెరవేర్చుకోండి. నీ అద్భుతమైన కార్యాలను చేయండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ రోజు జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ తాకిన ప్రజలను బట్టి నీకు వందనాలు. స్వస్థతలను బట్టి నీకు వందనాలు తండ్రి. నీవు నిజంగా తాకి ఉన్నావు. వారు నాయన నిశ్చయముగా నీ స్వస్థతలో నిలకడగా ఉందరు కాక, వారు ఆరోగ్యంలో నిలకడగా ఉందరు కాక, నీ విడుదలలో నిలిచి ఉందరు కాక అని పలుకుతూ ఈ భద్రత క్షేమం కాపుదల వారి మీద ప్రకటిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన పొందుకొని ఉన్నాము మా తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సాయం నడిపింపు మనకు సకల పరిశుద్ధులు ఇప్పుడు నిరంతరం సదాకాలం తోడైంది నడిపించును కాక. ఆమేన్. God bless you all. If you have any testimony, kindly share with us. We believe God touched you, God healed you. So if you have a testimony, kindly share it with us. You can always text us on our church WhatsApp number, and you can always contact us. We're there to pray with you and to rejoice with you, in the good things that God does for you. Amen. Amen. So thank you so much for joining in today, and we believe you're blessed. Have a wonderful, wonderful night. Thank you.